సనాతన ధర్మ పరిరక్షణ అనేది దానంతటా అదే జరుగుతుందా? ఎవరు పట్టించుకోకపోతే, ఎవరు నిలదీయకపోతే సనాతన ధర్మం ఎలా నిలబడుతుంది? ఈ ప్రశ్న వేసుకోవడం వల్లే ఈరోజు ఈ పవిత్ర కార్యాచరణతో ఈ రంగంలోకి రాగలిగాను. విశ్వ హిందూ రక్షా పరిషత్ జాతీయ మహిళా అధ్యక్షురాలిగా భాగ్యనగర్లోని అనేక ఆలయాల్లో జరుగుతున్న అరాచకాలపై ఉద్యమం నిర్వహించగలిగాను. కొనసాగిస్తూనే ఉంటాను. దానికి పూర్తిగా మద్దతుగా హెచ్ఎంటీవీ నిలబడింది. హిందూ ధర్మానికి అండగా ప్రతి వారం కూడా జాగో రే జాగో ప్రత్యేక కార్యక్రమాన్ని టెలికాస్ట్ చేస్తోంది. ఈ కార్యక్రమానికి వస్తున్న రెస్పాన్స్ ఎలాంటిదో, ఎన్ని విజయాలు నమోదు చేసిందో మేం చెప్పవలసిన పని లేదు. అదంతా పబ్లిక్ డొమైన్లో రికార్డ్ అయ్యి ఉంది. ఎంతమందిని ప్రభావితం చేస్తుందో చూస్తూనే ఉన్నాం. సగటు భక్తులలో చైతన్యాన్ని నింపుతూ అనేక సంస్థలు, వ్యక్తులు సైతం జాగో రే జాగో అంటూ జాగో హిందూ, జాగో భారత్ అనే మా నినాదాలను విస్తృతంగా వింటున్నాం. ఇదే మా విజయానికి తొలిమెట్టు. ఇకపై మా ప్రయాణం, మా విజయ పరంపరని మీ అందరితో కలిసి నడిచేందుకు సంసిద్ధంగా ఉన్నాం. జాగో రే జాగో కార్యక్రమం అనేది కేవలం హిందూ దేవాలయ పరిరక్షణ కోసం మాత్రమే కాదు. హిందూ సంస్కృతి కోసం, సనాతన ధర్మం కోసం శ్రమించే వారిని ప్రేమపూర్వకంగా పలకరిస్తుంది. ఇక సనాతన ధర్మ పరిరక్షణ కోసం, హిందుత్వాన్ని బతికించుకోవడం కోసం దశాబ్దాలుగా పనిచేస్తున్న మహానుభావులను జాగో రే జాగోలో పరిచయం చేస్తూ వస్తున్నాం. ఈ క్రమంలోనే ఇవాల్టి జాగో రే జాగోలో ప్రముఖ జర్నలిస్ట్, ప్రముఖ రచయిత, సీనియర్ సంపాదకులు చరిత్రలో ఏం జరిగిందో, మన చరిత్రకు ఎంత అన్యాయం జరిగిందో తన పరిశోధన ద్వారా సనాతన ధర్మ ప్రేమికులకు అవగాహన కల్పిస్తున్న గౌరవనీయులు శ్రీ ఎంవీఆర్ శాస్త్రి గారిని ఇవాళ మీ ముందుకు తీసుకొచ్చాం. ఈరోజు మనం ఒక ప్రముఖ జర్నలిస్టునే కాదు, ఒక నడిచే విలువల వ్యవస్థను కలుస్తున్నాం. ఎంవీఆర్ శాస్త్రి గారు వార్తలు రాసిన జర్నలిస్ట్ కాదు, సమాజానికి ఆలోచించడం నేర్పించిన సంపాదకులు. విలువలతో కూడిన జర్నలిజానికి ప్రతిరూపం వారు. సెన్సేషన్కి లొంగని ధైర్యం, అధికారానికి ఎదురీదే నిజాయితీ, ప్రజల పక్షాన నిలబడే సంపాదకత్వం, ఇవన్నీ శాస్త్రి గారి జర్నలిజానికి మూలస్తంభాలు. తెలుగు పత్రికా రంగానికి మేధోబలం వారు. ఆయన కలంలో విశ్లేషణ ఉంది, విజ్ఞానం ఉంది, విలువ ఉంది. తెలుగు పత్రిక భాషను లోతైన ఆలోచనల భాషగా మార్చిన మహోన్నతమైన వ్యక్తివారు. రాజకీయాలపై ఆయన రాసిన ప్రతి సంపాదకీయము ఒక ప్రజాస్వామ్య పాఠం. ప్రశ్నించే హక్కును ప్రజలకు గుర్తు చేసిన సంపాదకులు. శాస్త్రి గారు ధర్మాన్ని అంధవిశ్వాసంగా కాదు, సాంస్కృతిక మేధస్సుగా, జీవన తత్వంగా ప్రజల ముందుంచారు. ఆయన రచనలు సనాతన విలువలకు ఆధునిక స్పష్టత ఇచ్చాయి. ఇటు పత్రికతోనే ఆగలేదు వారు, రచయితగా కూడా సమకాలీన మేధావి వారు. పుస్తకాల ద్వారా కూడా తెలుగు సమాజానికి ఆలోచన సంపదను అందించారు. ఆయన రచించిన పుస్తకాలు సమకాలీన రాజకీయాలపై లోతైన విశ్లేషణ మరియు భారతీయ ధర్మ సంస్కృతిపై తాత్విక వ్యాఖ్యానం మరియు జర్నలిజం బాధ్యతపై స్పష్టమైన దృక్కోణం మనకు కనబడుతుంది. ఈ పుస్తకాలు కాలాన్ని దాటే ఆలోచన దస్తావేజులు. అది కాలానికి బానిసలు కావు, కాలాన్ని ప్రశ్నించే గ్రంథాలు. ఎంవీఆర్ శాస్త్రి గారు ఒక ఎడిటర్ మాత్రమే కాదు, వందలాది యువ జర్నలిస్టులకు మెంటార్. పత్రిక అంటే ఉద్యోగం కాదు, బాధ్యత అనే భావన దృఢంగా నాటారు. ఎంతోమంది యువ జర్నలిస్టులకు వారు మార్గదర్శి. శాస్త్రి గారు కలంతో ఉద్యోగం చేయలేదు, కలం చేత ఆయుధం పట్టుకున్నారు. అధికారాన్ని ప్రశ్నించడానికి, అన్యాయాన్ని ఎండగట్టడానికి, ప్రజల ఆత్మ గౌరవాన్ని మేలుకొల్పడానికి ఆయన కలం ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. ఎందుకంటే ఆయన రాసింది ఈ రోజు కోసం కాదు, రేపటి తరాల కోసం. భయం జర్నలిస్టులను నడిపే కాలంలో శాస్త్రి గారు భయాన్నే నడిపారు. భయానికే భయం పుట్టించారు శాస్త్రి గారు. ఎప్పటికీ మనందరికీ వారు ఆదర్శం, స్ఫూర్తిదాయకం. వారంటేనే ఒక నడిచే గ్రంథాలయం. మరీ ముఖ్యంగా భారతదేశ చరిత్ర రచనలో ఎన్ని చీకటి కోణాలు చోటు చేసుకున్నాయో, ఆధునిక చరిత్రకారులు ఎన్ని అబద్ధాలు వండి వార్చారో, తెలుగులో శాస్త్రి గారు చేసినంత పరిశోధన బహుశా ఎవరూ చేయలేదని చెప్పాలి.
ఈ క్రమంలోనే సనాతన ధర్మం బతికి బట్టకట్టాలంటే పౌరులు ఏం చేయాలి, మేధావులు ఏం చేయాలి, ప్రభుత్వాలు ఎందుకు పక్షపాతం వహిస్తున్నాయి, రాజకీయ నాయకులు హిందువులంటే ఎందుకు ఇంత చులకనగా చూస్తున్నారు, ఇలాంటి అనేక అంశాలపై శాస్త్రి గారిని అడగడం జరిగింది. దానికి తనదైన శైలిలో ఎలా రిప్లై ఇచ్చారో ఇంటర్వ్యూలో చూద్దాం. సార్, మీరు చూస్తున్నారు జాగోరే జాగో గత సంవత్సరంన్నర పాటు మా ఒక ప్రస్థానం మొదలైంది, కొనసాగుతుంది. మీలాంటి పెద్దలు, శ్రేయోభిలాషులు, మరి అనేక మంది ధర్మ మార్గంలో ఉన్నవారు, అనేక మంది మాకు స్ఫూర్తిదాతలుగా నిలుస్తూ మాకు వెన్నంటుండి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న ప్రయాణం ఇది. అందులో భాగంగా ఈరోజు మీతో అనేక కీలకమైన విషయాలు ఈరోజు మీతో ప్రస్తావించాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు మీతో ఇంటర్వ్యూ చేస్తా ఉన్నాం. సార్, ముఖ్యంగా మీరు చూస్తున్నారు, మీకు దాదాపు 40 ఏళ్ల సుదీర్ఘ జర్నలిజం ఫీల్డ్లో మీరు ఉన్నారు. అనేక సమస్యల పట్ల ప్రజలకు చేరువయ్యి, ప్రజల అంటే వాయిస్ ఆఫ్ పీపుల్గా మీరు అనేక సందర్భాల్లో ఉన్నారు. ఈరోజు భారతదేశంలో 80% ఉన్న హిందూ జనాభా వారి యొక్క స్థితిగతుల గురించి మనం ప్రస్తావించాలి అంటే మనందరికీ తెలుసు, ఆలయాలు మన సంస్కృతి సాంప్రదాయాలకు ఒక చిహ్నాలు. అంటే హిందువులు అని చెప్పుకోవడానికి అవి తార్కాణాలు. మరి అలాంటి ఆలయ సంపదను కొల్లగొట్టే ప్రయత్నం చేయడం మనం చూస్తాను. ఒకప్పుడు మొఘలు దాడి చేశారు, బ్రిటిష్ వారు దాడి చేశారు. ముఖ్యంగా వాళ్ళు చేసింది మన సంస్కృతి మీద దాడి చేశారు. దానికి నిలయాలైన ఆలయాల మీద, ఆలయ సంస్కృతి మీద దాడి చేశారు. దాన్ని పరిరక్షించే వ్యక్తులపైన దాడి చేశారు. నేను ఎవరి గురించి ప్రస్తావిస్తున్నానో మీకు అర్థమైంది. సో ఇలాగా ఆలయానికి సంబంధించి, మన సంస్కృతికి సంబంధించి దేన్ని దెబ్బతీస్తే ఈ వ్యవస్థ కుప్పకూలిపోతుందో అదే ప్రయత్నం వాళ్ళు చేశారు. సో వాళ్ళు ఆ రోజు ఒక ఫారెన్ ఇన్వేడర్స్గా వాళ్ళు చేయడం మనం చూసాం. కానీ ఈరోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మనం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాల్లో కూడా ఈరోజు చిత్తశుద్ధి మనకు కనిపించటం లేదు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకంటే కూడా మన ప్రభుత్వాలు వచ్చాకే అనేక దాడులు మన ఆలయాల మీద, మన సంస్కృతి మీద, దాన్ని పరిరక్షించే వ్యక్తులపైన కూడా జరగడం మనం చూస్తాను. దీన్ని మీరు ఎలా చూస్తారు? కనపడని దాడులు ఇవి, మీకు కనిపించిన దాడులు ఇంతకుముందు చెప్పినాయి, అందుకని అందరికీ అర్థమైనాయి. కానీ ఒక తేడా ఉందమ్మా. ఇంతకుముందు ముస్లింలు దాడి చేశారు, గుళ్ళు కూల్చారు, వాళ్ళు చాలా రకంగా మనల్ని ధ్వంసం చేశారు, అదంతా నిజం. బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, బ్రిటిష్ వాళ్ళు కూడా మనల్ని దోచుకున్నారు, మనకు చాలా అన్యాయం చేశారు అనేది అది కరెక్టే. కానీ ఆ ఇద్దరి దానిలోనూ ఆలయ వ్యవస్థకి నష్టము లేక ధ్వంసము ఎంతో కొంత జరిగిన మాట కరెక్టే. కానీ మొత్తంగా చూస్తే ఈ ముస్లింల పరిపాలనలో, నువ్వన్న మొఘలుల పరిపాలనలో కానీ జరిగినటువంటి నష్టం కన్నా, వాళ్ళు దాదాపుగా 500-600 ఏళ్ల పాటు మనం ముస్లింల ఆధిపత్యంలో ఉన్నాం. అప్పుడు జరిగిన నష్టం కన్నా దాదాపు 175 ఏళ్ల పాటు పరిపాలించిన ఇంగ్లీష్ వాళ్ళ టైంలో కన్నా ఇప్పుడు జరుగుతున్న నష్టం, ఇప్పుడు జరుగుతున్న విధ్వంసం ఎక్కువ, చాలా ఎక్కువ. అట్ వాజ్ నథింగ్. ఎందుకు అంటే ఇదివరకు దాడి జరిగిన హిందూ సమాజం చాలా స్ట్రాంగ్గా ఉండేది, హిందువుల్లో చైతన్యం ఉండేది, హిందువుల్లో పౌరుషం ఉండేది. అందుకని ఏదైనా అయింది అని అంటే మనకేదో ఒకసారి అక్కడ వాళ్ళు గుళ్ళు కూల్చారు, ఇక్కడ కూల్చారు అంటే, ముస్లింలు ఉన్న పరిపాలనలో వాళ్ళు రాజ్యం చేసినంతసేపు ప్రతి గుడిని ఏం కూల్చలా, వాళ్ళు కొన్ని గుళ్ళు కూల్చారు. లక్షల గుళ్ళు ఉంటే కొన్ని వందలో వేల గుళ్ళో కూల్చారు, ఇంకా లక్షల గుళ్ళు మిగిలినవి బాగానే నడిచినాయి. ఇప్పుడు ఏమైందంటే ఏ గుడి కూడా బతికి బట్టగట్టలేని పరిస్థితికి ఎవరు తెచ్చారంటే మనం ఎన్నుకున్న వాళ్ళు, మన పరిపాలకులు అనుకున్న వాళ్ళు మనకు చేసిన డ్యామేజ్ చాలా ఎక్కువ. ఎందుకంటారు? ఎందుకు అలాంటి కోణంలో ఎందుకు వాళ్ళు ఆలోచిస్తున్నారు? అంటే ఏమిటి వాళ్ళ ముఖ్య ఉద్దేశం? వాళ్ళకంటే దురుద్దేశం ఏం లేదమ్మా. చేతగాని వాడు, అలసైన వాడు ఎవడు ఉంటే వాడు అందరూ వాడిని అడ్వాంటేజ్ తీసుకోవాలని చూస్తారు. అందుకని వేరే దురుద్దేశాలు ఏం లేవు. పాపం మన వాళ్ళు చాలా మంచివాళ్ళు, వాళ్ళు గుళ్ళకి వెళ్తారు, దేవుళ్ళకి దండం పెట్టుకుంటారు, వాళ్ళు ఎలక్షన్లో రావాలన్నా ఓట్ల కోసం వాటి కోసం దేవుడికి అన్ని పూజలు చేస్తారు, బలులు ఇస్తారు, యజ్ఞాలు. వాళ్ళేం భక్తిలో లోపమేం లేదు. ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు అన్నీ తీసుకున్న తేరగా దొరికింది ఏదైనా అంటే హిందువుల గుళ్ళు. హిందువుల గుళ్ళల్లో చాలా భక్తి చాలా ఉంటుంది. ఈ భక్తి కొద్దీ మీరు ఎన్ని అగచాట్లు పెట్టినా, ఎన్ని హింసించినా భక్తులు గుడికి వస్తారు.
గుడికి కానుకలు ఇస్తారు. అందుకని ఆ కానుకలు రెగ్యులర్గా చాలా వీళ్ళకి లడ్డు ముక్కల్లాగా కనపడతాయి. వీటిని చక్కగా వాడుకుందామని వాడుకుంటే ఇందులో చేయి పెడితే దాదాపుగా దేశంలో 4 లక్షల గుళ్ళు ఉన్నాయి. మొత్తం ఏది 4 లక్షల గుళ్ళు గవర్నమెంట్ కబ్జాలో ఉన్నాయి. అసలు గుడి అనేది వ్యక్తుల ప్రైవేట్ స్థలము, పూజా స్థలము, మనం వ్యక్తిగత విశ్వాసానికి సంబంధించింది కదా. గవర్నమెంట్కి ఏం సంబంధం ఉందమ్మా? నువ్వెవడో అసలు వాళ్ళు రావటం ఏంటి? ఆఫీసర్లు గవర్నమెంట్లో వచ్చి ఇక్కడ పెత్తనం చేయటం అంటే మనకు సిగ్గుండొద్దు? మనకు చీము నెత్తురు ఏమైపోయి ప్రాబ్లం అంతా మనలో ఉంది. మనం ఇదంతా చాలా మామూలు అనుకుంటున్నాం. ఏ గుడిలో అయినా మన మినిస్టర్లు ఉంటారు, గవర్నమెంట్ వచ్చిందంటే ట్రస్ట్ బోర్డు మారుతుంది, ఈ చైర్మన్ వచ్చాడా, ఆ చైర్మన్ వచ్చాడా, ఈ ఈఓ ఏం చేశాడు, ఇదే మాట్లాడతాం. కానీ అసలు ఈ గవర్నమెంట్లు ఏమిటి, ఈ ట్రస్ట్ బోర్డులు ఏమిటి, వీళ్ళు రావటం ఏంటి, వీళ్ళు వచ్చి మన నెత్తిన ఎక్కటం ఏంటి, మన గుళ్ళని ఎట్ట నడపాలో వీడెవడు చెప్పడానికి అనేటువంటి మినిమం ఆలోచన. కానీ అది చాలా జుగుప్సాకరంగా కూడా ఫీల్ అవ్వట్లేదు. చాలా మామూలు అనుకున్నాం చూసావా. అసలు ప్రాబ్లం అంతా మన మైండ్ సెట్లో ఉంది, గవర్నమెంట్లలో లేదు, రాజకీయ నాయకుల్లో లేదు. మరి మిగతా మత సంస్థలపై, ఏవైతే రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ పైన మనకి ఇటువంటి నియంత్రణ అనేది మనకు కనపడదు, ప్రభుత్వాలు పెత్తనం మనకు కనపడదు. కానీ సెక్యులరిజం పేరుతో కేవలం హిందూ దేవాలయాల మీదనే ఈరోజు ప్రభుత్వాల పెత్తనాలు మనం చూస్తున్నాం. దీన్ని మీరు ఎలా చూస్తారు? చూడటానికి లేదు, మనం చేతకాని వాడు అని చెప్పా కదా. ఇప్పుడు ఎక్కడంటే గుళ్ళ మీద కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్కి అధికారం ఉన్నదా? ఉన్నది. మన రాజ్యాంగమే ఇచ్చింది, చాలామందికి తెలీదు. రాజ్యాంగం కొన్ని హక్కులు ఇచ్చింది, స్వతంత్రాలు ఇచ్చింది. అందులో ఏంటంటే ఆర్టికల్ 25. ఈ ఆర్టికల్ 25 అనే దానిలో చాలా స్పష్టంగా ఏం చెప్పారంటే, ఈ దేశంలో ఎవరైనా వాళ్ళ మత విశ్వాసాల ప్రకారం వాళ్ళ మతాన్ని ఆచరించుకోవచ్చు, వాళ్ళ మత సంస్థలు అనగా దేవాలయాలను నెలకొల్పుకోవచ్చు, వాటిని వాళ్ళు నడుపుకోవచ్చు, వాళ్ళకి పరిపూర్ణమైన మత స్వాతంత్రం ఈ దేశంలో అందరికీ ఇస్తున్నామని చెప్పారు. అంటే అందులో హిందువులు కూడా ఉన్నారు కాబట్టి హిందూ దేవాలయాలు, హిందూ సంస్థలకు కూడా మత స్వాతంత్రం అనేది ఇచ్చేశారు. రాజ్యాంగం ఇచ్చింది. ఎందులో ఇచ్చింది? ఆర్టికల్ 25. దాని తర్వాత ఆర్టికల్ 26 అని ఉంది. అందులో కూడా ఏమన్నారంటే ఇంకా స్పష్టంగా, ఇందాకనేమో మత స్వాతంత్రం ఉంది అన్నారు, అందరికీ ఉంది అని. రెండో దానిలో 26లో ఏం చెప్పారంటే, ఆర్టికల్ 26వ అధికరణంలో ఏ మతానికి సంబంధించిన ఏ శాఖకైనా ఎవరికైనా వాళ్ళ యొక్క రిలీజియస్ అఫైర్స్ని, మత సంస్థలని, వాటి నిర్వహణని వాళ్ళు మేనేజ్ చేసుకునే హక్కు ఇస్తున్నాము. వాళ్ళు సొంతంగా మేనేజ్ చేసుకోవచ్చు, వాళ్ళకి వాళ్ళ మతపరమైన వ్యవహారాల్లో ఎవరు కలగజేసుకోరు, వాళ్ళకి పరిపూర్ణమైన స్వేచ్ఛ ఉన్నది అని ఆర్టికల్ 26 ఇచ్చింది. అన్ని మతాలకి ఇచ్చింది, మనకు ఇచ్చింది. కాబట్టి రాజ్యాంగంలో రక్షణ అయితే ఉన్నది. కాబట్టి మరి లేనప్పుడు గవర్నమెంట్ ఎట్లా కంట్రోల్ చేస్తున్నది అన్నది పాయింట్. ఇక్కడ ఏమైందంటే ఆర్టికల్ 26 అని నేను చెప్పా కదా, అందులో ఒక చిన్న క్లాజ్ ఉంది. ఏమని క్లాజ్ ఉందంటే, మేము పైన చెప్పిందంతా చెప్పాం సరే, కానీ నీకు చెప్తా. అక్కడ ఏముందంటే ఆర్టికల్ 25 అని చెప్పాను కదా, అందులో ఆర్టికల్ 25లో సబ్సెక్షన్ 2 అందులో ఏమన్నానంటే, మేము పైన చెప్పినటువంటివి ఇన్ని చెప్పినా దీనివైనా గవర్నమెంట్కి కొన్ని పవర్స్ ఉంటాయ్యా. ఏం పవర్స్ అంటే, నథింగ్ ఇన్ దిస్ ఆర్టికల్ షాల్ ఎఫెక్ట్ ది ఆపరేషన్ ఆఫ్ ఎనీ ఎగ్జిస్టింగ్ లా ఆర్ ప్రివెంట్ ది స్టేట్ ఫ్రమ్ మేకింగ్ ఎనీ లా రెగ్యులేటింగ్ ఆర్ రిస్ట్రిక్టింగ్ ఎనీ ఎకనామిక్, ఫైనాన్షియల్, పొలిటికల్ or other secular activity which may be associated with the religious practice, be providing for social welfare and reform. అంటే ఏంటంటే, ఈ గుళ్ళకు సంబంధించి గుడి పూజలు వగైరాలు పునస్కారాలు ఏమో మతానికి సంబంధించి, ఈ గుళ్ళకు కొన్ని ఆస్తులు ఉంటాయి, వీళ్ళకి సంబంధించి మేనేజ్మెంట్లు, వాటికి విషయాలు, బయట లావాదేవీలు వగైరాలు ఉంటాయి. వీళ్ళు ఏవో పని చేస్తారు, అవి కొంత జరగవచ్చును, జరగకపోవచ్చును, వాటికి సరిగ్గా జరిగినా జరగకపోయినా అటువంటివి ఏదన్నా కనుక దృష్టికి వస్తే వాటిని నియంత్రించటానికి
ఇప్పుడున్న చట్టాన్ని ఉపయోగించడానికి కానీ కొత్త చట్టాన్ని చేయటానికి కానీ గవర్నమెంట్కి ఇంకా అధికారం ఉంటుంది అని ఒక సేఫ్టీ క్లాస్ పెట్టుకున్నారు. అందులో కూడా తప్పులేదు. కాబట్టి అధికారం అనేది గవర్నమెంట్కి రాజ్యాంగం ఇచ్చింది అని అంటే అన్ని మతాలకు సంబంధించి ఇచ్చింది. ఓకే, గవర్నమెంట్ కంట్రోల్ చేయొచ్చు అనుకుంటే హిందూ టెంపుల్స్ని చేయొచ్చు, కావాలనుకుంటే ముస్లిం మసీదులను చేయొచ్చు, క్రిస్టియన్ల చర్చిల్ని చేయొచ్చు. అన్నిటికీ అధికారం ఇచ్చారు. మన మహానుభావులు ఏం చేశారంటే వాళ్ళకి ఇచ్చిన అధికారం అనేది ఒకటి ఉన్నది కదా, వాళ్ళ చేతికి ఒక చిన్న బ్లేడ్ ఇచ్చింది రాజ్యాంగం, దాన్ని ఒక పెద్ద కత్తిని చేశారు వీళ్ళు బాగా చేసి. దాన్ని దేని మీద పెట్టారు? హిందూ టెంపుల్స్ మీద బాధటం మొదలు పెట్టారు. ఓకే, అంటే రాజ్యాంగంలో మీరు చెప్పినట్టుగా ఈక్వల్గా కూడా ప్రభుత్వం ఒకవేళ నిజంగా చేయడానికి ఇంటర్ఫియర్ అవటానికి అవకాశం ఉంది, ఉండాలి కూడా. గవర్నమెంట్ ఒక్కొక్కసారి అనుకోకుండా అవాంఛనీయ కార్యకలాపాలు ఏవో జరుగుతాయమ్మా. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ ఇందిరాగాంధీ ఉన్నప్పుడు అమృత్సర్లో గోల్డెన్ టెంపుల్లో టెర్రరిస్టులు బెంద్రన్ వాళ్ళే వాళ్ళందరూ వచ్చి కూలబడ్డారు. టెర్రరిస్టులు అందరూ కలిసి తుపాకులు AK-47 పెట్టుకొని రోజు మనుషులు చంపడం మొదలుపెట్టారు. వాడంటాడు మాది సిక్కు మత సంస్థ పవిత్రత, మీరు ఎవడు పట్టించుకోవడానికి లేదు, ఎవడు లోపల రావడానికి లేదు అన్నారు వాళ్ళు. ఇందిరాగాంధీ ఉన్నది అప్పుడు గవర్నమెంట్ మిలిటరీని పంపించి మొత్తం ధ్వంసం చేసేసి వాడిని చంపేశారు బెంగళూరు వాళ్ళని. అంటే గవర్నమెంట్ పవర్ ఉపయోగించాలి కదా. అవును, మరి గవర్నమెంట్కి చాలా దానికి అవసరమైనప్పుడు యాక్ట్ చేసేటువంటి విశేషాధికారం ఇది. దేశ భద్రత ఎప్పుడన్నా వస్తే అవసరమైనప్పుడు వాడుకోవటానికి అని. ఈ మాట ఎవరు చెప్పారో తెలుసా? సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టులో మన జస్టిస్ ఎన్వి రమణ గారిని ఈ మధ్యన రిటైర్ అయ్యారు. ఆయన కూడా బెంచ్లో ఉన్నాడు. చిదంబరం కేసు ఒకటి 2014లో వాళ్ళ దగ్గరికి వస్తే ఆయన వాళ్ళ జడ్జిమెంట్ సుప్రీంకోర్టు బెంచ్ శుభ్రంగా చెప్పింది. ఏం చెప్పిందంటే మీరు ఇష్టం వచ్చినట్టు రొటీన్గా గుళ్ళని టేక్ ఓవర్ చేయడానికి వీల్లేదు. ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని అపాయింట్ చేయాలంటే ఏదన్నా ఆ గుడిలో ఏదన్నా ఇర్రెగ్యులారిటీ జరిగితే మీ దృష్టికి వస్తే కారణం ఉంటే దాన్ని సరిదిద్దడానికి టెంపరీగా మీరు ప్రొఫెసర్ని పెట్టచ్చు, చేసుకోవచ్చు. కానీ ఆ పర్పస్ అయిపోయి సెటరైట్ అవ్వగానే మీరు బయటకు వచ్చేయాలి. ఓకే, మీరు అక్కడ టెస్ట్ చేయడానికి వీల్లేదు అని చాలా క్లియర్గా ఉందా? ఇందులో ఏమన్నా యాంబిగ్యూటీ ఉందా? సుప్రీంకోర్టు చెప్పింది. ఓకే, ఎప్పుడు చెప్పింది? 2014లో చెప్పింది. ఓకే, అంత స్పష్టంగా చెప్పినా వీళ్ళు ఏంటంటే రకరకాల దానికి అది చెప్పాలంటే ఇంకా చాలాసేపు పడుతుంది. ఇప్పుడు అది అందులోకి నేను వెళ్ళను. కానీ ఈ రకంగా తీసుకుని వాళ్ళకి లేని అధికారం, ఎప్పుడన్నా అవసరమైతే ఇంటర్ఫీర్ అయ్యి సరిదిద్దడానికి ఇచ్చిన అధికారాన్ని రొటీన్ చేసేసి ఆ గుళ్ళని ఒక ఎండోమెంట్ డిపార్ట్మెంట్ని పెట్టి వీడు గవర్నమెంట్ సొంత డిపార్ట్మెంట్ అని చేసేసుకున్నారు. సో ఒక రకమైన సెలెక్టివ్ సెక్యులరిజం అనొచ్చా? వాళ్ళ గవర్నమెంట్ ఎవడు చెప్పాడండి వీళ్ళకి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అని? గుళ్ళు వీళ్ళ బాబాయ్ సొమ్ము అనుకుంటున్నారు, వీళ్ళ సొంత ఆస్తులు అనుకుంటున్నారు. ఈ గవర్నమెంట్లకి, రాజకీయ నాయకులకి, ట్రస్ట్ బోర్డు చైర్మన్లకి, అక్కడ పనిచేసే వాళ్ళకి వీళ్ళందరికీ ఒక అపోహ, మనకు ఏదన్నా అయితే గవర్నమెంట్కి చెప్పాలి, ఎండోమెంట్ మినిస్టర్కి చెప్పాలి. వాడేం చేస్తున్నాడు, వీడేం చేస్తున్నాడు అని. అసలు వాళ్ళు ఎందుకు వచ్చారు? గవర్నమెంటే బందిపోవటం అని నేను పెక్యులరిజం అని, సెక్యులరిజం అంటావు కదా, మనం చెప్పారు కదా పెక్యులరిజం, దానికి పెక్యులరిజం అని పేరు పెట్టి ఇందులో ఒక అధ్యాయం గవర్నమెంటే బందిపోవటం అన్నా. గుళ్ళో దొంగలు పడితే కంప్లైంట్ ఇస్తాం, ఎఫ్ఐఆర్ చేస్తాం, వాళ్ళు వచ్చి గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటారు, పోలీసులు వస్తారు, కేసులు పెడతారు. గవర్నమెంటే దోపిడీ చేస్తే ఏ పోలీస్ స్టేషన్కి పోవాలి, ఏ కోర్టుకు పోవాలి అని నేను అడిగాను. సో మీరు అన్నది ఏంటంటే సెక్యులరిజం అనేది నిజంగా అన్ని మతాలకు సమాన హక్కునిస్తూ అన్ని మతాలకు సంబంధించిన మతపరమైన ఏవైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో అందరినీ సమానంగా చూసి అవసరమైతే మాత్రమే ప్రభుత్వ ఇంటర్ఫియరెన్స్ ఉండాలని స్పష్టంగా చెప్పినప్పటికీ వీళ్ళు ప్రభుత్వాలు అతి ఉత్సాహంతో హిందూ దేవాలయాల మీద చేస్తున్న ఒక చొరబాటు. అతి ఉత్సాహం కాదమ్మా, అలుసు. ఇప్పుడు అదే అవుతే మన గుళ్ళ మీద మరీ అంత చేతకాని వాళ్ళేం కాదు హిందువులు. రాజ్యాంగం ఈ అమల్లోకి వచ్చి 75 ఏళ్ళు అయింది కదా. 75 ఏళ్ళు అయితే మన గుళ్ళన్నిట్లోనూ దందాలు జరిగిపోయి దుర్మార్గాలు అందరూ విధవలేం కాదు కదా. హిందువుల్లో కూడా పాపం మంచివాళ్ళు కొంతమంది అని ఉంటారా? కొన్ని గుళ్ళైనా బాగానే నడుస్తాయా?
తప్పకుండా. అక్రమాలు, అధికార దుర్వినియోగాలు, ఏమన్నా కుంభకోణాలు ఏమైనా జరిగితే అక్కడన్నా జరిగినాయి, వీళ్ళు చేయొచ్చు. కానీ అప్పుడు చేయాల్సింది ఎప్పుడన్నా జరుగుతాయేమో, వీళ్ళకి గుడి మేనేజ్ చేసుకోవడం రాదేమో, హిందువులకు కనుక వదిలిపెడితే హిందువుల గుళ్ళని పూజారులు ఏమైనా దోచేసుకుంటారేమో, మనం లేకపోతే ఎట్టా అని వీళ్ళు వచ్చి మన మధ్యలో తిష్టేశారు. కానీ వాళ్ళు అదే పని ముస్లింల ప్రార్థన మసీదులకు సంబంధించి, క్రిస్టియన్ల చర్చకు సంబంధించి పుట్టెడున్న ఈ ఆరోపణలు. ఒక్కసారన్నా ఒక్క చర్చ మీద వీళ్ళు ఇదే అధికారాన్ని ఉపయోగించారా? లేదు. ఒక గవర్నమెంట్ ఒక చర్చిని టేక్ ఓవర్ చేశారా? ఒక మసీదుని చేశారా? చెయ్యరు. ఎందుకంటే వాళ్ళు బాగా కొడతారు. అందుకని వాళ్ళ దగ్గరికి పోవాలంటే భయం. తేరగా ఉంది చేతగాని వీళ్ళు ఉన్నారు కదా, మన వాళ్ళు కర్మ సన్యాసులు. వీళ్ళు చేత కాదు. వీళ్ళకి ఏంటంటే మనం ఏదో పట్టించుకోవాలి, మన గుడి, మన దేవుడు, మనది బాధ్యత అనేటువంటి ఇంగిత జ్ఞానము, స్పృహ లేకుండా పోయింది హిందూ సమాజానికి. అది వాళ్ళకి అలసైంది. ఇది 100 ఏళ్ల కింద లేదు. ఓకే. మనకి స్వతంత్రం రాకముందు గుడి జోలికి ఎవడన్నా వచ్చాడంటే వాడిని ఇప్పుడు పోలీస్ స్టేషన్కి పోదాం, ఎక్కడో కోర్టుకు పోదాం, ఈ కోర్టు కాదు ఇప్పుడు మనం కోర్టు పక్షులు అయ్యాము. ఇదివరకు ఎవడన్నా గుడికి కానీ, మతానికి కానీ, ఆచారానికి కానీ, సంప్రదాయానికి కానీ ఏదన్నా కించిత్తు గనక ఎక్కడన్నా జరిగితే ఆ ఊళ్ళో ఉన్న భక్తులే పబ్లిక్గా తన్నేవాళ్ళు, ఎల్లగొట్టేవాళ్ళు, ఏం చేయాలో చేసేవాళ్ళు. అందుకని ఏ గుడిని వాళ్ళు ఆ గుడిలో భక్తులు కాపాడుకున్నారు. ఈ స్వతంత్రము మన డెమోక్రసీ రాకముందు కొన్ని 100,000 సంవత్సరాల పాటు ఈ దేశంలో అన్ని దేవాలయాలు అద్భుతంగా వర్ధిల్లినాయి. ఆ గుడే మొత్తం మన సంస్కృతికి, మన జీవన వ్యాపారాలకి, మన కళలకి, మన అన్నిటికీ అదే పట్టుకొమ్మ. అన్ని యాక్టివిటీలు అక్కడే జరిగేవి. గుళ్ళో ఏదైనా పెద్ద ఇన్సిడెంట్ ఏదైనా జరిగింది, ఇంకేదైనా మాట్లాడాలి, అందరం కలిసి మాట్లాడాలి అనుకుంటే గుళ్ళో కూర్చునేవాళ్ళు అందరూ. ఓ మంచి కాలక్షేపం ఏదైనా ఒక హరికథో, బుర్రకథో, డ్యాన్స్ ప్రోగ్రాం పెట్టి గుళ్ళోనే పెట్టుకునేవాళ్ళు. అంటే గుడి మొత్తం జీవితానికి మొత్తానికి సెంట్రల్ పాయింట్గా ఉండేది. ఆ గుడికి వచ్చే ఆదాయంతో భక్తులు ఏదైతే ఇచ్చారో దాంతో వేద పాఠశాలలు నడిపేవాళ్ళు, అవి నడిపేవాళ్ళు, అక్కడ ఉన్న చెరువులు తవ్వించుకునేవాళ్ళు, అన్నీ చేసినటువంటి పరిస్థితి పోయి ఇవాళ మనం ఎప్పుడైతే ఇదివరకు 100 ఏళ్ల కిందటి వరకు, ఒక 75 ఏళ్ల కిందటి వరకు మన పూర్వులకు ఉన్నటువంటి స్పృహ, చొరవ, చేవ ఇప్పుడున్న హిందువుల్లో చచ్చిపోయినందువల్ల మనం వీళ్ళ చేతిలో పడ్డాం. అర్థమైంది కదా? వాళ్ళది కాదు, తప్పెవరిది? మనది. సార్, ప్రభుత్వం ఆలయ ఆదాయాన్ని ప్రజాధనం అంటుంది. అయితే ఆ ఆదాయాన్ని ఆలయాల అభివృద్ధి, ధార్మిక విద్య, గోశాలలు, వేద పాఠశాలలకు కాకుండా ఇతర ప్రయోజనాలకు వినియోగించడం ధర్మహరణ కాదా? దీనికి మీ స్పందన? వాళ్ళు తప్పు, అసలు అధికారం లేదన్నాం. పోని ఏదైతే వాళ్ళైతే వచ్చిపడ్డారు కదా, అవును, గవర్నమెంట్ కంట్రోల్కి వెళ్ళిపోయినాయి కదా. మనం అందరం గవర్నమెంట్ కబ్జాలోనే ఉన్నాయి గుళ్ళు. అందరి దేవుళ్ళని వీళ్ళు కబ్జా చేశారు. వాళ్ళ చెరలో ఉన్నాయి, రాజకీయ చెరలో, ప్రభుత్వాల చెరలో మన గుళ్ళు ఉన్నాయి. ఓకే, ఉన్న తర్వాత వీళ్ళు పాపం ఏం చేశారంటే చట్టాలు తీసుకున్నారు. వాటిని హిందూ రిలీజియస్ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్స్ అని హెచ్ఆర్సి బ్రిటిష్ నాటి నుంచి ఉంది కదండి. అది ఉందమ్మా. మరి వాళ్ళు దోచుకోవడానికి ఉన్నారు. వాళ్ళు దానికోసం 1925లో పాపం వాళ్ళు ఎప్పుడో వచ్చారు. వాళ్ళు మొదటిసారి చెట్టింది ఎప్పుడంటే 1925లో ఈ గుళ్ళు బాగానే తేరగా ఉన్నాయి కదా, వీటిని కాస్త కంట్రోల్ చేద్దామని 1925లో పెట్టారు. వాళ్ళు దానివల్ల జరిగిన నష్టం ఏమిటి, అసలు గుళ్ళుకి ఇబ్బంది ఏమైంది అనేది వీళ్ళు గ్రహించుంటే స్వతంత్రం వచ్చాక రాజ్యాంగం అనేది రాసేటప్పుడు హిందూ దేవాలయాల మీద ఎవడు వేలు పెట్టకుండా దాన్ని ఎత్తేయాల్సింది. వీళ్ళకి ఏంటంటే పాపం మాతృక ఆదర్శము బ్రిటిష్ వాళ్ళ అడుగుజాడలో నడిచేవాళ్ళే మనకు జాతీయ నాయకులు అయ్యారు. అందుకని వాళ్ళు పెట్టారు కదా, వాళ్ళు దారి చూపించారు కదా అని వాడు చిన్న హోల్ పెడితే వీడు పెద్ద గొయ్యి తీశాడు. ఆ గోతులో మన గుళ్ళన్నింటిని పడేశాడు. 1925లో బ్రిటిష్ గవర్నమెంట్ కూడా మొత్తం దేశమంతా పెట్టల, మద్రాస్ ప్రెసిడెన్సీలో వచ్చింది. ఓకే, ఎందుకనంటే ఇక్కడ దానికి వేరే కారణాలు ఉన్నాయి. వీళ్ళు ఏం చేశారంటే అదే 1951లో హెచ్ఆర్సి యాక్ట్ మనకు ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రం అంటారు. అప్పట్లో ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కలిసి ఉండేవి. అప్పుడు చేశారు 1951 యాక్ట్.
ఈ 1951 యాక్ట్ తర్వాత మళ్ళీ 1966లో ఒక యాక్ట్ వచ్చింది. దాని తర్వాత చల్లా కొండయ్య అని ఒక యమధర్మరాజు ఒకడు వచ్చాడు. యమపాశం ఉంది కదా, ఆ యమపాశం వేసి మొత్తం గుళ్ళ వ్యవస్థ మొత్తానికి వేసేసి లేవకుండా చావు దెబ్బ తీశాడు. ఒక కమిషన్ వేసాడు, చల్లా కొండయ్య కమిషన్ అని అంటారు. ఎన్టీ రామారావు హయాంలో జరిగింది. వాడు చేసిన దారుణమైనటువంటి మొత్తం దేవాలయ వ్యవస్థను వెన్నువిరిచింది ఆ చట్టం. ఓకే. ఆ చల్లా కొండయ్య ఆ చట్టం ఏమిటి, ఆ చట్టంలో ఆయన చేసిన తప్పు ఏమిటి, అసలు ఇది అనేది ఇది దేవుడున్నాడు జాగ్రత్త అని మొన్న ఈ మధ్యన తిరుపతి మీద ఫోకస్ చేసి పుస్తకం రాశారు. ఇందులో గుడుల పాలిటి యముడు అని ఈ చల్లా కొండయ్య కమిషన్ ఏమేమి తప్పులు చేసిందో రాసి. ఓకే. సరే, అది అయిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి పోటుని పట్టుకొని ఈ ఎన్టీ రామారావు గవర్నమెంట్ చట్టాన్ని ఇచ్చింది 1987. ఓకే. ఇప్పటికీ రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా తెలంగాణ వచ్చిన అటు ఆంధ్రప్రదేశ్లో ఈ తెలంగాణలో తర్వాత ఏదో రాజశేఖర రెడ్డి హయాంలో కొన్ని అమెండ్మెంట్స్ జరిగినాయి. అప్పుడప్పుడు కొన్ని సెక్షన్స్ అమెండ్మెంట్ చేశారు, కానీ బ్రాడ్ యాక్ట్ మాత్రం అదే ఇది చూసావా, చారిటబుల్ దీన్ని ఎవడు చూసినా దీన్ని పట్టుకుని ఈ యాక్ట్లోనూ ఉన్నదాన్ని బట్టే చేస్తారు. అంటే ఇప్పుడు ఆ రాష్ట్రంలో అయినా ఆంధ్రప్రదేశ్లో అయినా తెలంగాణలో అయినా ఏ గుళ్ళైనా ఆ గుళ్ళకు వచ్చే డబ్బుల్ని ఎందుకు వాడాలి, దేనికి ఖర్చు పెట్టాలి అనేది ఈ యాక్ట్లో గవర్నమెంటే వాడు చేసిన చట్టంలోనే చాలా స్పష్టంగా ఉంది. ఓకే. అది సెక్షన్ 72. ఈ 72లో ఏమేం దేనికి ఖర్చు పెట్టాలి దేవుడి డబ్బులు అంటే ఫస్ట్ చెప్పింది ఏంటో తెలుసమ్మా, ప్రాపగేషన్ ఆఫ్ ది రిలీజియస్ టెనెట్స్ ఆర్ ది ఇన్స్టిట్యూషన్ ఆర్ ఎలిమెంట్. ఈ గుడి ఏది వైష్ణవుల గుడో శైవుల గుడో అయితే ఆ మతానికి సంబంధించి ప్రచారం చేయటానికి, ఆ గుడికి సంబంధించిన దేవుడి గురించి మహత్యం చెప్పడానికి, ప్రచారం చేయడానికి ఫస్ట్ వాడాలన్నాడు. ఎస్టాబ్లిష్మెంట్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ స్కూల్స్ ఫర్ ట్రైనింగ్ ఆఫ్ అర్చకాస్, అధ్యాపకాస్, వేదపారాయణకాస్ అన్నాడు. అర్చకులకి ట్రైనింగ్ ఇవ్వడానికి, వేదపారాయణ చేసే వాళ్ళకి, విద్వాంసుల్ని తయారు చేయటానికి, గుళ్ళలో అర్చకం చేసేవాళ్ళు కదా వాళ్ళని తయారు చేయడానికి స్కూళ్ళు పెట్టమన్నది. మూడోది ఫిలాసఫీ ఆర్ శాస్త్రాలు, హిందూ ఫిలాసఫీని, శాస్త్రాలని, వేదాలని, టెంపుల్ ఆర్కిటెక్చర్ని, ఆలయ వాస్తుల్ని వాటి మీద స్టడీ చేసి పరిశోధనలు చేసి మన వేదశాస్త్రాలను అధ్యయనం చేయడానికి ఇన్స్టిట్యూషన్స్ పెట్టమన్నది. గ్రాంట్ ఆఫ్ ఎయిడ్ ఆర్ ఎనీ అదర్ హిందూ ఇన్స్టిట్యూషన్స్, ఇది చూడమ్మా, గ్రాంట్ ఆఫ్ ఎయిడ్ టు ఎనీ అదర్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ ఆర్ ఎండోమెంట్ హుచ్ ఈజ్ ఇన్ పూర్ ఆర్ నీడీ. అంటే ఇప్పుడు మనకి చాలా సంపన్నమైన దేవాలయాలు ఉన్నాయి. అక్కడ తిరుపతి ఉంది, సింహాచలం ఉన్నది, కనకదుర్గమ్మ గుడి ఉంది, అన్నవరం ఉన్నది. వీటికి చాలా డబ్బులు వస్తాయి. మొత్తం ఒక 30,000 గుళ్ళు ఉంటాయి అని అనుకుంటే ఇందులో కూడా మళ్ళీ ఏబీసీలు కేటగిరీలు ఉన్నాయి, ఇన్ని కోట్లకు మించి వచ్చేవని. సంపన్నమైన గుళ్ళు ఎన్ని ఉంటాయి అంటే వేళ్ల మీద లెక్క పెట్టగలిగిన గుళ్ళు ఉంటాయి. వాటికి వచ్చే ఆదాయాన్ని బట్టి, ఆ గుడి మహత్యాన్ని బట్టి వాళ్ళు అంటారు ఎంతసేపు డబ్బులు. ఈ డబ్బుల కలెక్షన్ని బట్టి లెక్కేస్తే మనకి ఇక్కడ యాదగిరిగుట్ట, వేములవాడ ఇటువంటివి ఇక్కడ అక్కడ కొన్ని ఉన్నాయా. ఈ గుళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి. వీళ్ళు గవర్నమెంట్ చట్టంలోనే ఏముందంటే ఇప్పుడు ఇందాక చెప్తానే ఆ సెక్షన్ ప్రకారము చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి. ఇవి 10 ఉంటే అవి 10,000 ఉంటాయి. చిన్న గుళ్ళు దిక్కు ముక్కు ఉండదు, ఆధారం ఉండదు. వాటికి ఎప్పుడో దాతలు జమీందారులు మాన్యాలు ఇచ్చుంటారు. ఆ మాన్యాలన్నీ గవర్నమెంట్లు కాజేసినాయి. ఇనాములు ఎత్తేసామని చెప్పి ఇదో పెద్ద బుడబొక్కల సంస్కరణలు తెచ్చి దేవాలయాలకు ఉన్న ఆస్తులు ఇవన్నీ కొట్టేశారు. దాన్ని సంస్కరణ అన్నారు. సామాజిక సంస్కరణ అని పేర్లు పెట్టి దేవుడి ఆస్తులన్నీ ఇప్పుడు కాజేశారు. ఆ మాన్యాలన్నీ పోవడంతో దీపం పెట్టే దిక్కు లేకుండా 100ల కొద్ది గుళ్ళు దిక్కు లేకుండా ఉన్నాయి. వాటికి వీడి రూపాయి ఇవ్వడు. చట్టంలో ఏముందంటే అటువంటి పేద గుళ్ళు ఉంటే డబ్బులున్న గుడి నుంచి వాటి అభివృద్ధికి డబ్బు ఖర్చు పెట్టు అని వాడే రాసుకున్నాడు. ఇలా చాలా ఉన్నాయమ్మా. ఇందులో ఏ ఒక్కటి చేయడం. ఏ గుడిని తీసుకొచ్చి
వీళ్ళు ఒక ట్రస్ట్ బోర్డు అని వేస్తారు, వీళ్ళ పార్టీ వాళ్ళని, వీళ్ళకి కావాల్సిన వాళ్ళని. అర్చకులకేమో సప్త వ్యసనాలు ఏమి ఉండకూడదు, వాడు చేస్తాడని అనుమానం కూడా మనకు రాకూడదు. ఎందుకంటే ఆ కుటుంబాల నుంచి వచ్చి చదువుకునేవాడు పొద్దున్న లేస్తే దేవుడు మొహం చూడాలంటే వాడు బాగానే ఉంటాడులే అనుకుని అక్కడికి చెడగొట్టిన వాళ్ళు ఎవడన్నా వస్తే వాడి మీద యాక్షన్ తీసుకోవడం ఎట్లా అనేది ఆలోచించవచ్చు. కానీ మొత్తం అర్చకుండా పెడుతున్నామంటే అరే వాడు తాగుపోతూ వస్తాడే, వాడు తాగుతారా అని అనుకుంటావమ్మా? అనుకో. ఈ చట్టంలో చాలా స్పష్టంగా ఆ చల్లాకొండయ్య చెప్పాడు, సప్త వ్యసనాలు అంటారు. అవమానకరమైన మా మాంసము, మందు, జోదము, ఇంకోటి విచారం, ఇవన్నీ ఈ సప్త వ్యసనాలు ఉండకూడదు అని అర్చకులకు పెట్టి మళ్ళీ ఈ అర్చకులనేమో పురుగుల్లాగా చూస్తారు. వాళ్ళకి జీతాలు సరిగ్గా ఇవ్వరు, ఇచ్చినా బంట్రోతుల కన్నా హీనంగా ఉంటాయి వాళ్ళ జీతాలు భత్యాలు. కానీ అసలు దొంగలు ఎవరు? అసలు పట్టుకోవాల్సింది ఎవరిని? ఈ చైర్మన్లు, మెంబర్లు. ఈ చైర్మన్లు ఎవడంటే ఈ పార్టీల నుంచి వస్తారు. వాళ్ళకు అసలు తాగుబోతులు అక్కడ ఉంటాయి, అసలు సప్త వ్యసనాలన్నీ వాళ్ళకుంటాయి. అలాగే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు వస్తారు, వీళ్ళు రకరకాల వాళ్ళు వస్తారు, వీళ్ళకు ఉండాలి. ట్రస్ట్ బోర్డు మెంబర్లను పెడతారు, అందులోనూ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళకు పెట్టాలి కదా. వాస్తవం. వాళ్ళకేమో ఏ క్వాలిఫికేషన్ లేదు. చీఫ్ మినిస్టరు రూలింగ్ పార్టీ వాడు, వాడికి కావాల్సిన వాళ్ళు ఎవరినైనా తెచ్చిపడేయచ్చు, వాడు అడగడం వాళ్ళ ఇష్టం. పూజారిని కాబట్టి దేవుడి దగ్గర ఉండే గుడి వీడికి సప్త వ్యసనాలు ఉండకూడదు అంటారు. చాలా ఎంత దుర్మార్గం అమ్మది, అవమానకరమైన స్టేట్మెంట్ అది. అంటే ఇప్పుడు అది కూడా కాకుండా దేవుడి మీద వచ్చే డబ్బుల్ని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇచ్చుకోవటము, వీళ్ళు దాన్ని దుర్వినియోగం చేయటము. ఇంకా డబ్బులు ఎవరి దగ్గర ఎక్కువ డబ్బులు ఏమైనా ఉన్నాయంటే ఈ తిరుపతి లాంటి చోట్ల క్రిస్టియన్లకి పాస్టర్లకి డబ్బులు ఇవ్వటానికి, మసీదును డెవలప్ చేయడానికి ఇచ్చేదానికి, వీటికి కూడా గుడి డబ్బులు ఖర్చు పెడతారు. అంటే తర్వాత ఇంకోటి తెలుసా, గుళ్ళు, హాస్పిటల్స్ కట్టడానికి. అదేంటంటే మన దిక్కుమాలిన మేధావులు ఉంటారు, పనికి మాలిన మేధావులు గజానికి ఒకడు ఉంటాడు ఈ దేశంలో. వీళ్ళకి ఏమీ తెలియదు, పిచ్చవాగుళ్ళు వాగుతారు. గుడి డబ్బులు అంటే ఎవరిదండి? దేవుడి సొమ్ము అంటే ప్రజలు ఇచ్చిందే కదా, ప్రజల కోసం ఉపయోగపడాలి కదా అంటారు. అవునా? అందుకని మేము హాస్పిటల్ పెట్టాము. హాస్పిటల్కి పెడితే మంచిదే కదా, ఈ వేద పాఠశాలలు ఇది ఎవడో వాడు బతికేదానికి ఎందుకు? హాస్పిటల్ అయితే అందరికీ ఉపయోగపడుతుంది కదా మాట్లాడుతుంటారు. ఇదే లాజిక్ ప్రకారము డబ్బులు ఉన్నటువంటి మసీదులు, చర్చిలకు కూడా డబ్బులు కూడా తెచ్చి హాస్పిటల్స్ పెడితే మనకేం అభ్యంతరం లేదు, అది కూడా గవర్నమెంట్ కట్టిస్తే అంతే కదా. అక్కడ లేని రూలు ఇక్కడ పెట్టడము, అక్కడ లేకుండా మనం ఇక్కడ చేయడం అనేది ఒకటి. రెండవది, అసలు నీకు ఆ హక్కు లేదు అని ఎవరు చెప్పారు తెలుసామా? ఇప్పుడు నేనన్న మాటని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మొహం బయలేటి చెప్పింది. జస్టిస్ నరసింహారెడ్డి గారని ఆయన మనకు జడ్జిగా ఉన్నప్పుడు ఏమైంది అని అంటే 2001-2 టైంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. మన దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం, కనకదుర్గమ్మ గుడి ఉందా? ఈ కనకదుర్గమ్మ గుడి చాలా డబ్బులు ఉంటాయి, దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ఉంది. వీళ్ళకి ఏం చేశారంటే అక్కడ జనరల్ హాస్పిటల్ ఉంది, ఏదో హెల్త్ యూనివర్సిటీ అనేది ఏదో పెట్టారు, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఏదో సంథింగ్. ఆ యూనివర్సిటీ నుంచి వాళ్ళు ఏదో తీసేశారు. జనరల్ హాస్పిటల్ని ఎవరు మెయింటైన్ చేయాలి అనేది వచ్చింది. గవర్నమెంట్ వాళ్ళు ఏమన్నారంటే మన డబ్బును బడ్జెట్ నుంచి ఎందుకు, దేవుడి సొమ్ము ఉంది కదా, అది మందే కదా అనుకొని జీవో ఇచ్చేసారు. జీవో ఇచ్చేసి ఆ హాస్పిటల్ డబ్బులు ఇక్కడి నుంచి తీసేయండి అన్నాడు. ఒక భక్తుడిగా కబోర్డు మండింది, కోర్టుకు పోయాడు. జస్టిస్ నరసింహారెడ్డి గారు, హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి ఏం చెప్పాడంటే ఒక్క మాట చెప్పాడు. ఆయన చివరికి చెప్పింది ఏంటంటే, హైకోర్టు చెప్పింది, వాట్ ఈజ్ బ్రాట్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ దీన్ని WP నెంబర్ 15602 ఆఫ్ 2001, రిట్ పిటిషన్ నెంబర్ 15602 ఆఫ్ 2001 ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. దీన్నే 2009 (3 ALD 49 అనేది దాని సైటేషన్.
అందులో జస్టిస్ గారు ఏమన్నారంటే, వాట్ ఈజ్ బ్రాట్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ది దేవస్థానం ఈజ్ ఎ గవర్నమెంట్ హాస్పిటల్, ప్యూర్ అండ్ సింపుల్. Treatment at that place is not confined to the pilgrims of the Devasthanam. Its budget allocation is very huge. By no stretch of imagination, it can be treated as an activity within the purview of the Devasthanam. అది ఆ యాత్రికుల కోసం కనకదుర్గమ్మ గుడికి, దుర్గామల్లేశ్వర స్వామి గుడికి వచ్చే యాత్రికులకి జబ్బు చేస్తే, అక్కడ క్యూ కాంప్లెక్స్లో ఎవడన్నా కింద పడితే వాడికి వైద్యం చేయటం కోసం నువ్వు హాస్పిటల్ పెడితే పిల్గ్రిమ్స్ కోసం ఓకే. ఊళ్ళో పెట్టే హాస్పిటల్ పిల్గ్రిమ్స్ కాదు, అందరు వస్తారు కదా, దానికి దేవుడి డబ్బులు ఎందుకు పెట్టావా నువ్వు? అది నీ బాధ్యత కదా అని ఇంకోటి అన్నాడు. నువ్వు ది మైండ్ సెట్ పటం కట్టించి దాచుకోవాల్సిన తీర్పు ఇది. ది మైండ్ సెట్ ఆఫ్ ది గవర్నమెంట్ ఇన్ జనరల్ టువర్డ్స్ ది హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ ఇట్లా ఉంది. ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ దే ఆర్ ట్రీటెడ్ యాజ్ ది డిపార్ట్మెంట్స్ ఆఫ్ గవర్నమెంట్. ది మూవబుల్ అండ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ ఆఫ్ సచ్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ స్క్వాండర్డ్ విత్ ఇంప్యూనిటీ ఆర్ పుట్ టు టోటలీ అన్రిలేటెడ్ పర్పసెస్. గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లాగా గుళ్ళని చూస్తున్నారు. వాళ్ళ యొక్క స్థిరాస్తులు చరాస్తుల్ని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు దుర్వినియోగం చేస్తున్నారు అని హైకోర్టు చెప్పింది. అద్భుతమైన చెప్పి చివరికి ఏం చెప్పాడంటే ఆ జీవోని కొట్టి వదల వారేశారు. ఎక్సలెంట్ ఎక్సలెంట్. కొట్టిన తర్వాత చివరికి ఆయన చెప్పింది ఇది ఇప్పటికీ మొత్తం ఆ తీర్పును ఎవరు తీసేయలేదు. అప్పుడు 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని గుళ్ళకి వర్తిస్తుందమ్మా. ఎవరైనా ఛాలెంజ్ చేయొచ్చు దీని బేసిస్ మీద. ఇట్ ఈస్ డైరెక్టెడ్ దట్ ది ఫండ్స్ ఆఫ్ ఎనీ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ governed by the provisions of the Act shall not be put to any use other than those mentioned under sections ఇందాక చెప్పిన 72. అందులో చెప్పింది తప్ప ఇంకో దాన్ని ఖర్చు పెట్టడానికి వీలు లేదు అని కోర్టు చెప్తే, కోర్టు తీర్పిస్తే ఆ తీర్పుని ఇంప్లిమెంట్ చేయట్లేదయా ఇంకా ఎందుకు మనం కదా అడగాల్సింది. ఖచ్చితంగా. అంటే మనకు ముందు మనం మాట్లాడడం ఇది ఎన్నేళ్ళు అయిందమ్మా? 24 ఏళ్ళు అయింది. ఇది అయిన తర్వాత కూడా ఇష్టం వచ్చినట్టు తిరుపతిలోను వాటిల్లోనూ వాళ్ళు అన్ని హాస్పిటల్స్ని టీటీడీ ఫండ్స్ ఉన్నాయంటే కట్టమంటారు. ఓకే. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ స్కీములకి వీటికి వీళ్ళు చేయాల్సినటువంటి గవర్నమెంట్ యాక్టివిటీస్ అన్నిటికీ వీళ్ళ తాతగారి జాగీరామా గుళ్ళది. ఇంకో క్లాసిక్ కేసు ఉంది. ఓకే. అన్నమయ్య సినిమా అని వచ్చింది తెలుసా? అవునండి. అన్నమయ్య గారు తిరుపతిలోనే కదండి, తిరుమల కొండ మీదనే ఉండి కీర్తనలు రాశాడు కదా. ఆయన జీవిత చరిత్ర చేస్తే ఆయన ఇక్కడ తిరిగాడు అక్కడ తిరిగాడు అని నేను చూపించుకోవాలి కదండి. అందుకని మేము కాస్త షూటింగ్ చేసుకుంటామండి. షూటింగ్ చేసుకుని మేము మీ రూల్స్కి ఏమి అడ్డం రామండి, మీరు ఏ కండిషన్స్ పెడితే వాటికి ఒప్పుకుంటామండి, కాబట్టి మీరు దయచేసి మాకు పర్మిషన్ ఇవ్వండి అని ఆ ప్రొడ్యూసరు లెటర్ రాశారు. అప్పుడు 1996 అంటే ఇప్పుడు మరీ గవర్నమెంట్లో కబ్జాలకు పడిపోలే. కాస్త కూస్త చైర్మన్గా ఉన్నవాళ్ళు, ఈవోలుగా పనిచేసిన వాళ్ళు, కాస్త విచక్షణ ఇది ఏం చేయాలి ఏమిటి అనేది ఆలోచించగలిగిన వాళ్ళు. ఓకే. లెటరు ఈవోకి వచ్చింది. ఈవో దాన్ని టీటీడీ బోర్డు ముందు పెట్టాడు. వాళ్ళందరూ కూర్చొని అన్నారు, నువ్వు చెప్తున్నది బాగానే ఉంది కానీ సినిమా కమర్షియల్ యాక్టివిటీ, కమర్షియల్ యాక్టివిటీకి అక్కడ పవిత్రమైన కొండ, భక్తులందరూ ఏ చోట నీ కమర్షియల్ యాక్టివిటీలు నీ సినిమాలో షూటింగ్లకు మేము నాయన రిజెక్ట్ చేశారు. ఆయన ఏదో కొంచెం ఆయన పలుకుబడి కొద్దిగా ఉపయోగించినట్టుంది. ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ నుంచి హైదరాబాద్ నుంచి టీటీడీ ఈవోకు లెటర్ వెళ్ళింది. ఆయన నుంచి మాకు రిప్రజెంటేషన్ వచ్చిందా, సినిమా తీసుకుంటాట, మీవన్నీ చెప్పినట్టు వింటాట, కాస్త కన్సిడర్ చేయండి, ఇది ఆలోచించండి అని వాళ్ళ పద్ధతిలో వాళ్ళు సూచనలు లాంటి ఆదేశాన్ని ఇచ్చారు. మరి పైనుంచే వచ్చినప్పుడు ఏం చేస్తారు? నోరు మూసుకొని ఆ ఈవో ఆ బోర్డు మరి పైనుంచి చెప్పిన తర్వాత ఇంకేమంటారు, ఇచ్చేసారు పర్మిషన్, షూటింగ్ పెట్టారు. అప్పుడు ఆ అన్నమయ్య వంశానికి చెందిన ఆయన ఓ రాఘవన్ అనే ఆయన హైకోర్టుకు వచ్చాడు. ఓకే. హైకోర్టుకు వస్తే నరసింహారెడ్డి గారు కాదు అప్పుడు, ఇంకొక ఆయన ప్రభాశంకర్ మిశ్రా అని ఉండేవాడు. ఆయన ఒక చీఫ్ జస్టిస్, రాజగోపాల్ రెడ్డి అని జస్టిస్. వీళ్ళిద్దరూ కలిసి ఒక తీర్పు చెప్పారు. చెప్పి యథోపని చేశారు.
మీరు ఏమనుకుంటున్నారు? ఆ గుడి ఎవరు, గవర్నమెంట్ ఎవరు చెప్పటానికి? గవర్నమెంట్కి ఏం అధికారం ఉంది? అది వెంకటేశ్వర స్వామి గుడి అయ్యా, దాని ఓనర్ వెంకటేశ్వర స్వామి, గవర్నమెంట్ కాదు. వెంకటేశ్వర స్వామి ప్రయోజనాలను కాపాడటానికి బోర్డు ఉంది, కానీ గవర్నమెంట్ చెప్పినట్టు నడవటానికి బోర్డు లేదు అని చెప్పారు. నమ్ముతావమ్మా? ఇది ఎవరికి తెలియదు కూడా సార్. హైకోర్టు జడ్జి ఇగో ఆ తీర్పు ఏంటంటే, తాళపాకం రాఘవన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, దాని సైటేషన్ నెంబరు 1997 వితిన్ బ్రాకెట్స్ 2 alt 17. జస్టిస్ ప్రభాకర్ శంకర్ వీళ్ళు అన్నది, ది బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్, ది కమిటీ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆర్ ఓన్లీ అడ్మినిస్ట్రేటర్స్ ఆఫ్ ది ప్రాపర్టీ ఆఫ్ లార్డ్ వెంకటేశ్వర. They can have no right of ownership in themselves, and they cannot decide they cannot decide to do anything against the interest of the right of the owner, that is in the instant case Lord Venkateswara. అసలు యజమాని వెంకటేశ్వర స్వామి అయినప్పుడు వెంకటేశ్వర స్వామి యొక్క ప్రయోజనాలని కాపాడుకోవడానికి నీ చేతిలో నీ సొంత ఆస్తిగా భావించి చేయటానికి గవర్నమెంట్కి లేదు. ఒకవేళ గవర్నమెంట్ నుంచి ఇచ్చే నీకు అసలు ఈఓకి బోర్డుకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చే అధికారమే గవర్నమెంట్కి లేదు. ఇచ్చినా వాళ్ళు కనుక చేయటం తప్పు అని కొట్టేసి, ఇంత స్పష్టంగా అసలు కోర్టులు చెప్పినప్పుడు ప్రభుత్వాలు మరి ఎందుకు వినటం లేదంటారు? ప్రభుత్వాలు ఎందుకు పక్కదోరు పెడుతున్నారు? అడిగేవాళ్ళు ఎవరు బాగుంటున్నా? ఇప్పుడు ఈ కోర్టు ఇచ్చినప్పుడు ఇట్లా కోర్టు తీర్పు ఉంది కదా, రేపు ఇవాళ జరగట్లేదా తిరుపతిలో? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరుపతి కొండ మీద గెస్ట్ హౌస్లు ఇచ్చేస్తున్నారు. ఎవడు పడితే వాడికి, డబ్బులున్న ప్రతి వాడికి ఒక స్టేటస్ సింబల్ కొండ మీద తిరుపతి గెస్ట్ హౌస్ కట్టడం వీళ్ళు ఇచ్చేస్తున్నారు. ఎందుకు అంటే ఒక ఫ్లోర్ వాళ్ళకి ఇవ్వాలట, ఉంచుకోవచ్చట, మిగతాదన్నీ వీళ్ళు చెప్పినట్టు ఏవో పెట్టేశారు. వీళ్ళెవరు ఉన్న కొండ ఎంతమ్మా? అదే రకంగా ఎన్ని చోట్ల మిగతా చోట్ల జరుగుతున్నాయి, అన్ని గుళ్ళల్లో జరుగుతున్నాయి. పెద్ద గుళ్ళు అన్నిటినీ వీళ్ళు ఇష్టం చేస్తుంటే అడగాల్సింది భక్తులు, నిలదీయాల్సింది భక్తులు. సింహాచలం ల్యాండ్ కూడా అలాగే అయింది కదా. అన్నీ ఉన్నాయమ్మా, చెప్పదలుచుకుంటే పుట్టాడు. దీని అంతటికి బాటం లైన్ ఏంటంటే, భక్తులు అన్ని కళ్ళు తెరిచి చూస్తున్నా, కళ్ళ ముందున్నా ఎవడో ఈ సంస్థ రావాలి, ఆ సంఘం రావాలి, వీళ్ళెవరికో గుత్తకిచ్చినట్టు ఈ హిందూ సంస్థలే వాళ్ళు మాట్లాడరు, వాళ్ళు చప్పుడు చేయకుండా పడుకుంటారు. వీళ్ళు వాడుకోండి, వీళ్ళు నువ్వేం చేస్తున్నావు? గుడికి పోతున్నావు కదా. భక్తులు నోరు వాళ్ళ కళ్ళ ముందే జరుగుతుంటాయి. డబ్బులు తీసుకుంటుంటారు, అది తీసుకుంటారు, అన్యమత ప్రచారాలు కూడా జరిగిపోతుంటాయి. ఎవడో బైబిల్ చదువుతుంటాడు, వీడు తెచ్చి వీడియో తీస్తుంటాడు. కానీ గుడిలో నువ్వే పని లాగి 4 దంతే ఇంకోసారి చేస్తాడా? అది చేయరు. చేయకుండా గవర్నమెంట్ని తిడతారు, పార్టీలను తిడతారు, ఈ సంఘాన్ని తిడతారు, ఆ సంస్థను తిడతారు. ఇదేంటమ్మా ఇది? మరి ఇంకో చోట కనుక అవుతే, ఒక మసీదు ముందు కనుక, మసీదులో కనుక ఇట్లాంటివి ఎవడన్నా వచ్చి కనుక ఏ గవర్నమెంట్ ఏమైనా చేస్తే వాళ్ళే కోర్టుకు పోరమ్మా. దే టేక్ లా ఇన్ టు దేర్ హ్యాండ్, చట్టాన్ని తీసుకొని అక్కడికక్కడ సెటిల్ చేయాలి. అందుకని వాళ్ళు తొలగిపోరు. మీరు ఒక పుస్తకం కూడా రాశారు, దేవుడున్నాడు జాగ్రత్త, దేవుడున్నాడు జాగ్రత్త అని. అంటే మరి దేవుడున్నారని జాగ్రత్త మనం అనాదిగా చెప్పుకుంటూనే వస్తున్నాం. ప్రభుత్వాలకి, ప్రజలకి, భక్తులకి, లేదా ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా ఇప్పుడు ప్రభుత్వం నుంచే ఉన్న అధికారులకు కానివ్వండి, వీళ్ళందరికీ కానివ్వండి, మళ్ళీ ప్రభుత్వం నియమించే వ్యక్తులు కావచ్చు, వీళ్ళందరికీ దేవుడున్నాడు జాగ్రత్త అని తెలియదంటారా? వాళ్ళకి తెలుసు, వాళ్ళకి తెలిసే తప్పులు చేస్తున్నారు భాషలో చెప్పాలి కదా. తెలిసే వీళ్ళు తప్పులు చేస్తున్నారంటారా? తెలిసే అంటే ఎందుకనంటే జరుగుతున్నాయి. దేవుడు చేసే శాస్తి చేస్తూనే ఉన్నాడు. ఏ గుడిలో అయినా ఎక్కడైనా దేవుడు, ఒక వెంకటేశ్వర స్వామి కాదు, ప్రతి దేవుడు పవర్ఫుల్లే మనకి. రాముడు కానీ, కనకదుర్గమ్మ కానీ, ఎవరైనా రక్తం కక్కుని వస్తారు. కనకదుర్గమ్మ జోలికి ఎవడన్నా పోతే, ఇటువంటివి వాళ్ళు ఎవరు చేసినా, మన దేవతలు, దేవుళ్ళు, మనకున్న దైవము మోస్ట్ పవర్ఫుల్. చేసిన వాడిని, తప్పు చేసిన వాడిని వెంటనే శిక్షిస్తున్నారు. అక్కడ పెట్టిన వాళ్ళే అడ్రస్ లేకుండా పోయారు, ఎన్నో అవగచాట్లు పడ్డారు. అవన్నీ ఎవరు చేశాడు? దేవుడే చేశాడు, చేస్తున్నాడు. కాబట్టి దేవుడి పనిష్మెంట్ నడుస్తూనే ఉన్నాయి. దేవుడి పని దేవుడు చేస్తున్నాడు, కానీ భక్తులు చేయాల్సింది భక్తులు చేయట్లా. సార్, ఈ మధ్యకాలంలో మనం తరచుగా వింటున్నాం సనాతన బోర్డ్ అని.
సో సనాతన బోర్డు మీద మీ అభిప్రాయం, అలాగే సనాతన బోర్డు అనేది ఆధ్యాత్మిక స్వయం పాలన కోసం అంటున్నారు, కానీ ఆ బోర్డుకు సభ్యులను నియమించేది మళ్ళీ ప్రభుత్వాలే. సో ఇది నిజంగా స్వయం ఎలా అవుతుంది అలా? అప్పుడు ఎవరన్నారమ్మా? ఈ సనాతన బోర్డు రాజకీయ నాయకుడు ఎవడో చెప్పాడు ఆ బోర్డు కావాలి అని. కాదు సార్, అనేక హిందూ సంఘాలు కూడా సనాతన బోర్డు ఒకడనే వరకలే మిగతా వాళ్ళు పట్టుకున్నారు. సనాతన బోర్డు ఎందుకమ్మా? ఇవి వచ్చి ఏం చేస్తుందట? మొత్తం గవర్నమెంట్ వ్యవస్థ మొత్తం రాజకీయాలు గవర్నమెంట్ కబ్జాలో ఉన్నప్పుడు నువ్వు ఒక బోర్డు వేస్తే ఏం చేయాలంటే, ఎండోమెంట్ బోర్డులు అవి అక్కర్లేదు నాయన. మిగతా మతాల వాళ్ళు ఎలా అయితే వాళ్ళ అవస్థల్ని కాపాడుకుంటున్నారో వాళ్ళకున్న పాటి తెలివితేటలు మాకు ఉన్నాయి, మేము చేసుకోగలము, మా వల్ల కాకపోతే అప్పుడు వచ్చి మాట్లాడండి. కానీ ముందు గెట్ అవుట్ ఆఫ్ అవర్ టెంపుల్స్ అని ముందు మనం అడిగి మనం అనాలి. ఇది ఎవరు చెప్పాలి సార్? అంటే ఇప్పుడు మీరు ప్రజలు చెప్పాలి అంటున్నారు, మరి ప్రజలు చెప్పాలి అంటే ఎవరికి చెప్పాలి, ఎవరికి చెప్తారు? ప్రభుత్వాలన్నీ ఇప్పుడు ఈ రోజు మీరు చూస్తుంటే సనాతన బోర్డు ఉంటే రాజకీయ జోక్యం తగ్గుతుంది అంటున్నారు. సనాతన బోర్డు అంటూ ఏదన్నా ప్రత్యేకంగా వస్తే, బోర్డు అంటే ఏమిటి అన్న దాన్ని బట్టి ఉంటుంది. బోర్డు అంటే నువ్వు విన్నదేంటమ్మా? బోర్డు అంటే రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఒక బోర్డు ఉండదు కదా, ఉండకుండా వీళ్ళు అలౌ చేయరు కదా. అది ముందు అసలు ఎండోమెంట్ చట్టము మొత్తమే పోవాలి. దానికి పోవాలంటే రెమెడీ ఎక్కడుందంటే వీటన్నిటికీ ఒకటే ఒక రెమెడీ. ఆ రెమెడీ ఢిల్లీలో ఉన్నది. చట్టసభలోనే చేయాలి కదండి. కాదు, దీనికి చేయాల్సిన అవసరం కూడా లేదు. మరి ఇప్పుడు పోయి కూర్చొని బుర్ర బద్దలు పెట్టి కొట్టుకోవాల్సిన పని లేదు. ఓకే. బీజేపీ అధికారంలోకి వచ్చింది 2014లో. నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చింది ఇప్పటికి 12 ఏళ్ళుగా నడుస్తున్నది, ఇంకా 3 ఏళ్ల పాటు ఉంటుంది. నరేంద్ర మోదీ ప్రభుత్వం బీజేపీకి ఎంతో కొంత గుళ్ళన్నా సంస్కృతి అన్నా ధర్మం అన్నా కాస్త వాళ్ళకి ఇది ఉన్నది అని మనం అనుకుంటాం. అది లోక్సభలో వచ్చింది. వస్తే మనం ఏం చేయాలి? బిల్లు తెచ్చాడే అది అందరికీ తెలిసింది. రావాలి, మాకు అర్జెంటుగా వచ్చేట్టు చేయాలి అని మనం అందరం అడగాలి, మీటింగులు పెట్టాలి, దాని గురించి చర్చించాలి. అబ్బాయి ఇన్నాళ్ళకు అడుగుకుంటున్నామయ్యా, ఇప్పటికీ మన మంచి నాయకుడు వచ్చాడు, గవర్నమెంట్ వచ్చింది, బిల్లు పెట్టాడు, మనం అందరం కలిసి ఇంకాస్త అడిగితే వాళ్ళకి ఉత్సాహం వస్తుంది, వాళ్ళు ఆ బిల్లు మూవ్ చేస్తారు. మనం పట్టించుకోవాలి. సో ప్రజలు అడగట్లేదు కాబట్టి రావట్లేదు అంటారా? వాళ్ళకి 100 ఉన్నాయి. నరేంద్ర మోదీ ఇది ఒకటే కాదు, వాళ్ళకి 100 ఇష్యూస్ ఉంటాయి. అది కాదు సార్, మనం అడగటం లేదు కాబట్టి అందుకని ఆ బిల్లు మునిగిపోయిందమ్మా. 2015లో పెడితే 2019లో అయిపోయింది కదా, అప్పుడు మళ్ళా అది మునిగిపోయింది. ఆ ఎస్పీ సింగ్ గారు తర్వాత మినిస్టర్ అయ్యాడు సెంట్రల్ క్యాబినెట్లో. 2019లో మళ్ళా బీజేపీ గవర్నమెంట్, మళ్ళా నరేంద్ర మోదీ వచ్చాడు, మళ్ళా అదే ఎస్పీ సింగ్ గారు మళ్ళా అది బిల్లు పెట్టాడు. 5 ఏళ్ళు ఉంది. మరి అప్పుడు అయిపోయింది కదా, అప్పుడు బళ్ళు కాదు. మన దగ్గర ఉన్న మన సమాజము, మన సంస్థలు, మన హిందూ సంస్థలు, మన ధర్మాచార్యులు, మన దగ్గర ఉన్న నోళ్ళు ఉన్న పెద్ద మనుషులు బోలెడు మంది చెప్తుంటారు హిందూ మతము ధర్మం గురించి. పొద్దున్న లేస్తే యూట్యూబ్ మీద వాయించి పడేస్తారే వాళ్ళు, లక్షల మంది డబ్బులు అందరూ బిజినెస్లోనే ఉన్నారు. వీళ్ళందరూ కనుక ఇగో ఇప్పుడన్నా రావాలయ్యా, లేకపోతే గుళ్ళెట్ట బతుకుతాయని ఒక్కడికంటే ఒక్కడికి 10 ఏళ్ల పాటు 2 సార్లు బిల్లు తెచ్చినా జనం అడక్కపోవడంతో గవర్నమెంట్కి 100 కంపల్షన్స్ ఉంటాయమ్మా. వాళ్ళు వచ్చి నువ్వెందుకు చేయలేదు అంటే నువ్వు అడిగావా అంటారు. నువ్వేం చెప్తావు సమాధానం? ఏమీ ఉండదు. హిందూ సమాజానికి నిద్రపోతున్నది. హిందూ సమాజంలో ఉన్న పెద్దలు ఎవరైతే దారి చూపించాలని మనం ఎవరైతే అనుకున్నామో వాళ్ళందరికీ పిరికితనం వచ్చింది. వాళ్ళకి అసలు ఇష్యూస్ ఏమిటో తెలియదు. అందుకని వాళ్ళకు తెలిసిన ఈ పిచ్చి భక్తిని మాత్రం ప్రచారం చేస్తుంటారు. సార్, ఒక కీలకమైన ప్రశ్న. అనేకమైన హిందూ సంస్థలు భారతదేశం అంతా ఉన్నాయి. ఈ సంస్థలన్నీ కూడా మీరు ఇందాక అన్నట్టుగా అనేక పెద్ద పెద్ద సభలు పెట్టడం చూస్తూ ఉన్నాం. మీరు ఇందాక అన్నట్టుగా యూట్యూబ్లో ఇంతకు ముందు కంటే ఈ మధ్యకాలంలో వస్తున్న చలనం వేరు. ఒక సోషల్ అవేర్నెస్ అంటారా, ధర్మం పట్ల కావచ్చు, హిందూ సమాజం ఎలా ఉండాలి అనే దాని పట్ల అనేక మంది వ్యక్తులు, వ్యవస్థలు కూడా ఈరోజు సోషల్ మీడియా మాధ్యమంగా కూడా, ఈ ప్రసార మాధ్యమాల ద్వారా కూడా దీని గురించి చైతన్యపరిచే పనులు అంటే వేదికలు మనం చూస్తున్నాం. మరి ఇందాక మీరు ప్రస్తావించినట్టుగా ఎస్పీ సింగ్ గారు 2 సార్లు ఈ యొక్క బిల్ని ప్రపోజ్ చేస్తే హిందువుల ఆలయాలకు, తర్వాత హిందూ దేవీ దేవతలకు జరుగుతున్న అన్యాయాల గురించి ఇవన్నీ కూడా నిర్మూలించే అవకాశం వచ్చి ఒక అద్భుతమైన బిల్ని ప్రవేశపెట్టినా కూడా కేంద్రంలో
దానికి మద్దతు లేకపోవడం అనేది ఎవరి ఫాల్ట్ ఈరోజు? అంటే ఎందుకు ఈ సభలన్నీ కూడా కీలకమైన విషయాలను పక్కన పెట్టి కేవలం హిందూ సంస్థలు చేసే కార్యక్రమాల గురించి చెప్తున్నాను. వాడు చేయాలి, అక్కడ వాళ్ళు ఫెయిల్యూర్. అక్కడ ఎందుకు వీరు ఇటువంటి కీలకమైన, ఇప్పుడు మీరు ప్రస్తావించిన కీలకమైన అంశాన్ని దాన్ని ఎందుకు లేవనెత్తలేకపోతున్నారు? ఈరోజు సభలు పెడుతున్నాం, మాట్లాడుతున్నాము, సోషల్ మీడియా మాధ్యమంలో మాట్లాడిన వ్యక్తులు, వ్యవస్థలు ఈరోజు కీలకమైన అంశాలను ఎందుకు పక్కద్రోవ పట్టిస్తున్నాం అనేది నా ప్రశ్న. అమ్మా, కదలటానికి సిద్ధంగా ఉన్నారు హిందువులు. ఇవాళ హిందూ యువకులు ఉన్నారు చూసావా, సోషల్ మీడియాలో ఒక్కొక్కళ్ళు ఒక సింహాల్లాగా ఉన్నారు. కానీ వాళ్ళకి దిశానిర్దేశం ఉంది. వాళ్ళకి దిశ చెప్పేవాడు లేడు. వాళ్ళకి ఎవరు చెప్పాలంటే ఈ స్వామీజీలు చెప్పాలి. మఠాలు ఉన్నాయి, పీఠాలు ఉన్నాయి, జగద్గురు పీఠాలు ఉన్నాయి. ఏవో పెద్ద పెద్ద పేర్లు పెట్టుకున్న ఈ రకరకాల కాషాయాలు ఇవి పట్టుకున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి ఒక్కొక్కళ్ళకి లక్షల మంది ఉంటారు. వీళ్ళు ఎక్కడ మీటింగ్ పెట్టినా ఏది పెట్టినా లక్షల మందిలో జనం వస్తారు. అవునండి. వాళ్ళు కాలిస్తే వాళ్ళు ఏ పని చేయమంటే చేయడానికి లక్షల మంది రెడీగా ఉన్నారు. వాళ్ళు ఎవ్వడు మాట్లాడరు. ఎందుకు మాట్లాడడం అంటే వాళ్ళకి భయం. సార్, వీళ్ళు మాట్లాడాల్సిన సనాతన బోర్డు గురించా, లేకపోతే ఈ రోజు పార్లమెంట్ లో బోర్డు అనేది నాన్ ఇష్యూ. సనాతన బోర్డు అంటే ఏంటంటే వాళ్ళ దృష్టిలో హిందూ వక్ఫ్ బోర్డు ఉంది కదా. అవునండి. ఆ వక్ఫ్ బోర్డు ఏదో ఉంది కదా, అందుకే హిందూ కూడా ఒక బోర్డు ఉంటే బాగుంటుంది అని ఆలోచన లేకుండా ఎగ్జాక్ట్ గా ఈ రోజు జాగోరే జాగోలో మిమ్మల్ని అడుగుతున్న ఈ ప్రశ్న కూడా అనేక మంది యువతి యువకులకు కావచ్చు, హిందూ సమాజానికి కావచ్చు మేల్కొల్పే ప్రయత్నమే చేస్తున్నాం. ఈ రోజు ఇందాక మీరు అన్నట్టుగా సనాతన బోర్డు అని చెప్పి మళ్ళీ మభ్య పెడుతున్నారు మనల్ని. ఎందుకంటే సనాతన బోర్డు వస్తే మళ్ళీ అదే వ్యక్తులు, అదే వ్యవస్థ బోర్డు, అది గీసుకోవడానికి పనికిరాదు. కానీ కావాల్సింది కీలకమైన బిల్లు రావాలి. ఏం కావాలంటే అది కావాలంటే ముందు గవర్నమెంట్లో ఇక్కడ అడుగు పెట్టకుండా ఈ హెచ్ఆర్సి యాక్ట్లు అన్నీ కూడా వాళ్ళు చేసిన, నేను అన్న కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కనుక వచ్చి అదేమో అద్భుతమని నేను చెప్పను. ఆ బిల్లు ఎస్పీ సింగ్ బిల్లు అందులో కూడా ఉంది. కానీ ఇప్పుడున్న దాని మీద బెటరు. ఇంకా కావాలంటే మనందరం ఆలోచించవచ్చు. ఇంకా దాన్ని రావాలి కదా, ఇంకా అమెండ్ చెయ్యొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు. కానీ అదంటూ వస్తే సెంట్రల్ ఇప్పుడు ఎందుకనంటే ఇవన్నీ కంకరెంట్ లిస్ట్లో ఉంటాయి. దాని మీద చట్టం గవర్నమెంట్ సెంటర్ చేయొచ్చు, స్టేట్స్ చేయొచ్చు. కానీ సెంటర్ కనుక ఒకటి చేసి రాజ్యాంగంలోనే కనుక అమెండ్మెంట్స్ చేసిన తర్వాత స్టేట్స్ ఉన్నవన్నీ కూడా పోతాయి. ఈ చట్టాలు ఇప్పుడున్న పనికిమాలిన అన్ని ఇట్లా పెట్టారా? తమిళనాడులో మామూలుగా చెల్లినట్ల, ఇంకా మన తెలంగాణలో చాలా నయం. తమిళనాడుతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ కూడా నయమే. మరీ అంత ఘోరంగా ఏం లేవు పరిస్థితి మన తెలుగు రాష్ట్రాల్లో. కాస్తో కూస్తో బాగానే ఉన్నాయి. తమిళనాడు మీరు పోయి చూడు, ఆ డిఎంకే పార్టీ వచ్చి దేవుడి గుళ్ళని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు సర్వజాతి వ్యతిరేకులు, దేశద్రోహులు అందరూ కలిసి రాజకీయాలు నడుపుతున్నారు అక్కడ. హిందూ ధర్మాన్ని కాళ్ళ రాస్తున్నారు. దానికి అట్టగే మన కేరళలో కమ్యూనిస్టులు శబరిమలలో ఏం చేశారు, తమిళనాడులో మన పళనిలో ఏమైంది? ఇటువంటివి వీళ్ళు చేస్తున్న వాటి వీళ్ళు ఆగడాలు కావాలంటే ఈ చట్టాలన్నీ పోయేవాలంటే బ్రహ్మాస్త్రం ఢిల్లీలో ఉంది, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ రెడీగా ఉంది. హిందూ సంస్థలకు అసలు బాధ్యత లేక దాని గురించి ఆలోచించడమే లేదు, మానేసి అదొక ఇష్యూ అని కూడా ఎవరన్నా అంటారా మీరు? ఇప్పుడు నేను అన్నది, ఇప్పుడు నేను చెప్పినది నీకు కొంచెం ఇదేమిటి, గవర్నమెంట్ ఏమిటి, జనం ఏమిటి అని అంటున్నా అని రావచ్చు కదమ్మా. ఒక్క సమాధానం, ఈ ఉపాయం ఎవరు చెప్పారో తెలుసా అమ్మా? జనమే తలుచుకోవాలయా, గవర్నమెంట్లని మెడలు ఉంచి నీ ఇష్టం వచ్చింది చేయమని చెప్తున్నావు. నీకు ఏదో విప్లవాత్మకంగా నీకు కనపడుతుంది. ఈ మాట ఎవరో చెప్పారో తెలుసా? సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు 1974. ఓకే, ఎన్నాళ్ళైంది? 52 years కింద ఓకే ఓ తీర్పు ఇచ్చింది. చెప్పండి సార్. రాసుకో, అందరూ రాసుకుని గూగుల్ సెర్చ్ చేస్తే 1974 ఆ తీర్పు వచ్చిన సంవత్సరం. 1974 తర్వాత ఏఐఆర్ 1389 1974 ఏఐఆర్ 1389 అనేది కొడితే మీకు గూగుల్ సెర్చ్ చేస్తే ఈ తీర్పు మొత్తం వస్తుంది. గుజరాత్ ప్రభుత్వానికి సెయింట్ జేవియర్స్ కాలేజీకి మధ్య వ్యాజ్యంలో అప్పటి చీఫ్ జస్టిస్ ఏఎన్ రే నేతృత్వంలో 9 మంది జడ్జీల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చింది. ఓకే, ఏం చెప్పిందో తెలుసా అందులో? మీరు ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి రక్షణలు ఏవైతే ఉన్నాయో
మత స్వాతంత్రానికి ఇవన్నీ మైనారిటీలకే వర్తిస్తే మెజారిటీకి కాదన్నది. హిందువులకు కాదు, ఓ మై గాడ్. మైనారిటీలకే. ఓకే. అంటే ఏంటి, హిందువులకి రాజ్యాంగ రక్షణ అవసరమే లేదని చెప్పేసింది సుప్రీంకోర్టు. ఓ షాక్ అయ్యావా? డెఫినెట్గా. తర్వాత వాళ్ళు ఎందుకన్నారో చెప్పారు పక్కన. ఓకే. The object of Articles 25 to 30 was to preserve the rights of religious and linguistic minorities. It is only the minorities who need protection. ప్రొటెక్షన్ అవసరమైంది మైనారిటీలకు మాత్రమే ఓకే అని తర్వాత అసలు చెప్పాడు. అది నువ్వు ఎందుకంటే వినమ్మా, ది మెజారిటీ ఇన్ ఏ సిస్టమ్ ఆఫ్ అడల్ట్ ఫ్రాంచైజ్ హార్డ్లీ నీడ్స్ ఎనీ ప్రొటెక్షన్. ఓకే. It can look after itself ఓకే. and protect its interests. ఓకే. Any measure wanted by the majority can, without much difficulty, be brought on the statute book ఓకే. because the majority can get that done by giving such a mandate to the elected representatives. ఎక్సలెంట్. It is only the minorities who need protection. ప్రొటెక్షన్. నువ్వు మెజారిటీ అయ్యా, నువ్వు చెప్పినట్టు గవర్నమెంట్ నడుస్తుంది. నువ్వు చెప్పిన వాడే, నువ్వు ఓట్లు వేస్తేనే వాడు పోయి గవర్నమెంట్లో ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అవుతాడు. ఎక్సలెంట్. ఎక్సలెంట్. నీ గవర్నమెంట్ ఎవడు నడపాలో నువ్వు కదా, వాడు నీ దగ్గరికి కదా వచ్చేది. ఎక్సలెంట్. వాడు గొంతు ఎట్ట పట్టుకో, ఓటేయని రాను, ఏం చేస్తావు, గుళ్ళు ఎత్తేయమంటాడు. మనం ఒక్కసారి కనుక అంటే అందరం కలిసి మొత్తం అన్ని పార్టీల వాళ్ళు వచ్చి బాబోయ్ ఎత్తేస్తున్నాం అంటారు. ఎక్సలెంట్. అడగే హక్కు నీ దగ్గర ఆ పవర్ ఉన్నప్పుడు నీకు మళ్ళీ రాజ్యాంగంలో రాసి నీకు చట్టం ఎందుకు ఇవ్వాలా? మైనార్టీలకి స్ట్రెంగ్త్ లేదు, పాపం వాళ్ళు తక్కువ మంది, వాళ్ళకి ఇస్తాం. నీకు కావాల్సింది పోయి నీ గవర్నమెంట్ నడుపు అన్నదానా? అంతేనా అర్థం? అద్భుతంగా చెప్పారు. అది నేనేమన్నా తప్పు చెప్పానేమో చూసుకో, గూగుల్ సెర్చ్ చేయి, ఆ తీర్పు మొత్తం వచ్చి. సార్ 52 కింద సుప్రీంకోర్టు చెప్పిన తీర్పు, అది ప్రభాశంకర్ మిశ్రా గారు, రాజగోపాల్ రెడ్డి గారు 30 ఏళ్ల కింద చెప్పిన, నరసింహారెడ్డి గారు 24 ఏళ్ల కింద చెప్పిన, మనకెక్కట్లా, మనం నిద్రపోతున్నాం. సార్ నాకు మీ మాటలు బట్టి అర్థమైంది ఏంటంటే ప్రజలు కోరుకుంటోంది అంటే మనకి కావాల్సింది సనాతన బోర్డులో కాదు, ఈ మన ఆలయాలను ప్రభుత్వ పరిపాలన నుంచి నియంత్రించి ఒక విముక్తి పొందే ఒక సాధన మనకు కావాలి, ఒక అలాంటి ప్లాట్ఫామ్ కావాలి. మీ మాటల్లో కూడా నాకు అదే అర్థమైంది. కానీ చివరిగా హిందూ సమాజానికి మీరు చెప్పేది ఏంటి? ఇప్పుడు ఇందాక అన్నారు నిద్రావస్థలో ఉన్నారు, పడుకుంటున్నారు, మొద్దు నిద్రలో ఉన్నారని. మరి వీళ్ళని మేల్కొల్పాలంటే మీరు జాగరించి ఇచ్చే ఒక సందేశాత్మకమైన మీ యొక్క సందేశం ఏంటి? నిద్రపోతూ ఏమైందంటే భక్తి 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 భక్తి. మనకు కావాల్సిన శక్తి. కరెక్ట్. హిందువులు బిగ్గెస్ట్ ఓట్ బ్యాంక్, ఇది హిందూ దేశం, మనం హిందూ జాతి, హిందువులు చెప్పినట్టు నడుస్తుంది. ఎందుకు నడవు? మనం మెజారిటీ, మనం ఈ కులము ఆ కులము అది ఇది వాడి మీద ఇది కొట్టుకు చేస్తుంటే మన మధ్య తంపులు పెట్టి కుల చిచ్చు పెట్టి వాళ్ళు రాజకీయ నాయకులు వాళ్ళు పాపం గడుపుకున్నారు. ఏ కులం వాడైనా అందరూ పోయేది వెంకటేశ్వర స్వామి దగ్గరికి, అమ్మవారి దగ్గరికేగా. మన కులాలు ఏంటరా, మన దేవుళ్ళని కాపాడుకుందని ఒక్కసారి గర్జిస్తే ఒక్క పీఠాధిపతి అయినా, ఒక్క ఈ ప్రవచనాలు చెప్పేవాడైనా, లక్షల మందిని కదిలించగలిగిన శక్తి ఉన్నవాడు ఎవడైనా, పోనీ ఈ హిందూ సంస్థలైనా ఒక్కళ్ళు గనక నిలబడి అంటే ఏమి చేయరు. ఇప్పుడు ఈ వ్యాజ్యం ముందు చూసావా, ఈ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఏమైంది అంటే మన వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? అవునండి కేసు వేసాడు సుబ్రహ్మణ్య స్వామి, దయానంద సరస్వతి స్వామి అని ఒక ఆయన ఉండేవాడు కోయంబత్తూరు, ఆయన అసలు ఫస్ట్ కేసు వేయించాడు. ఆ తర్వాత సుబ్రహ్మణ్య స్వామి పట్టుకున్నాడు ఆయన పోయిన తర్వాత. ఆ సుబ్రహ్మణ్య స్వామి ఇప్పుడు కేసు వేసాడు కదా, కోర్టులో ఉంది కదా, దేలని సుప్రీం తేలుతుందా? కోర్టులో 30 ఏళ్ళైనా 40 ఏళ్ళైనా రాదు, అది అట్లే ఆ కేసు ఉంది కదా అనేమో మనవాడు పట్టించుకోడు. పార్టీ వాడు గవర్నమెంట్ ఉంది, ఈ నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఉన్నప్పుడే మనకేమైనా జరిగితే జరగాలి. మళ్ళా వెనకటి కాంగ్రెస్ ప్రభుత్వాలు సోనియా గాంధీ పరిపాలన వస్తే మీకేం కాదు హిందువులకి. నువ్వు అడిగితే చేస్తాడు, చేస్తూనే ఉన్నారు, వాళ్ళు చేయాల్సినంత వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ తప్పు లేదు. నీకు కావాల్సింది వీధిలోకి వచ్చి అడిగితే అమ్మ అడగందే అమ్మైనా పెట్టదు. నువ్వు అడిగావా,
ఒక్క మెమరాండము ఏ హిందూ సంస్థ అయినా అందరూ కలిసి వెళ్ళి ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని కలిసి ఇచ్చారా? ఇవ్వాల. సార్, జాగోరే జాగో మీద మీరు స్పందన, అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని మీద మీ యొక్క ఉద్దేశం. అమ్మా, నువ్వు కమిట్మెంట్ ఉన్న ఒక హైందవ నారిగా ఈ జాగోరే జాగాని మొదలుపెట్టి చక్కటి పని చేశావు. థ్యాంక్ యూ సార్. నేను చూస్తున్నా, మీరు ఓల్డ్ సిటీలో కొన్ని గుళ్ళను ఎవరూ పట్టించుకోనివి, అసలు ఉన్నాయని కూడా తెలియనివి కూడా మీరు బయటికి తేవటం, వాటికి సంబంధించిన ఆస్తులు పాస్తులు ఇవి బయటికి తీయటం, కాస్త ప్రభుత్వం దృష్టికి వెళ్ళటం, దానివల్ల స్పందన గట్టి చేస్తున్నావు. నీ పరిధిలో నువ్వు చేయగలిగినంత తప్పనిసరిగా చేస్తున్నావు. అసలు అక్కడికి వెళ్ళి అక్కడ చూడటానికే చాలామందికి ధైర్యం చాలదు. నిర్భయంగా చేస్తున్నందుకు నీ స్పిరిట్ని, నీ స్ఫూర్తిని, నీ ధైర్యాన్ని నేను మెచ్చుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. కానీ ఇది సరిపోదు. ఎందుకు అనంటే జాగోరే జాగ అనేది ఒక యమునా పాఠక్ అనాల్సిన మాట కాదు. మొత్తం హిందూ సమాజం అనుకోవాలి, ఒకళ్ళనొకళ్ళు అనుకోవాలి, లేరా 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 అని. స్వామి వివేకానంద ఎప్పుడూ అన్నాడు, ఉత్తిష్టత జాగ్రత్త. ఆయన ఇచ్చిన కాలు మొత్తానికి ఎప్పుడు 100 ఏళ్ల కింద, 125 ఏళ్ల కింద ఉత్తిష్టత లే అని. నువ్వు దాన్ని హిందీలో జాగోరే అన్నావు, అంతే కదా? ఎవరి కోసం చెప్తున్నావమ్మా? ఎవరి గురించి నువ్వు చెప్పేది? చేస్తే తెలిసినవాడు కనీసం వాళ్ళకి చేయకపోయినా ఒకళ్ళు కనుక చేస్తే అది 10 మందికి చేర్చి షేర్ చేసి, ఇది మన పని, మన అమ్మాయి చేస్తున్నది, మనందరూ కూడా టేకప్ చేద్దాం, ఇటువంటివి ఇంకా ఎక్కడున్నాయి, ఏం చేద్దామని ఆలోచించాలి. కనీసం లీస్ట్ దే కెన్ డూ ఈస్ టు స్ప్రెడ్ దిస్. అది కూడా చేయకుండా నిండా 1000 కూడా లేకుండా 500 మంది కానీ పట్టలేదు అని అంటే హిందూ సమాజం దౌర్భాగ్యం అక్కడ ఉంది. నీకు నేను హామీ ఇస్తున్నా, ఇవాళ హిందూ సమాజం ఇదివరకు లాగా లేదు. మన దేవుడు ఇవాళ చాలా ప్రచండంగా ఉన్నాడు. ధర్మశక్తి, దైవశక్తి గడగడలాడిస్తున్నది. దానికి నీకు పెద్ద ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు మొత్తం అందరూ కలిసి ఈ తిరుపతి లడ్డు విషయంలో తిరుపతిలో ఎవరెవరు ఏ దుర్మార్గం చేశారో వాళ్ళు కలిసి కొట్లాడుకుని మొత్తం అన్నీ వాళ్ళే బయట పెట్టుకుంటున్నారు. చూసావా? అవునండి. ఎవ్వరు చేయలా, అన్నీ బయటకు వచ్చేస్తున్నాయి. అంటే వెనకనే శ్రీనివాసుడు ఆయన్ని మాయావి అంటారు. మాయావి పరమానందం త్యక్త్వా వైకుంఠముత్తమం స్వామి పుష్కరిణీ తీరే రమయా సహమోదతే అని అందరినీ మించిన మాయావి వెంకటేశ్వర స్వామి. వెనకనే కూర్చొని అందరినీ ఆడిస్తున్నాడు. ఇవాళ అన్నీ కదులుతాయి, అన్నీ బాగానే ఉంటాయి. ఇవాళ ముందుకొచ్చిన ప్రతివాడికి బ్రహ్మాండమైన ధైర్యము, శక్తిని ఇవ్వటానికి దేవుడు ఆల్రెడీ డిసైడ్ అయ్యి అందరినీ మనకు పురికొల్పుతున్నాడు. కాబట్టి ఇదివరకు ఎప్పుడో మనం చేయలేకపోతే ఇప్పుడు చేయగలము. ఓకే. ఇవాళ స్వామీజీలందరూ ఆలోచిస్తున్నారు. చాలామంది దాని గురించి పైకి రాకపోవచ్చును, వాళ్ళు అందరిలాగా వాళ్ళు ఏదో స్టేట్మెంట్లు ఇచ్చి జెండాలు పట్టుకొని అందరూ వాళ్ళ హోదా, వాళ్ళ హుందాతనం వాళ్ళకు ఉంది. వాళ్ళ తపశక్తిని వాళ్ళు వాడటానికి స్వామీజీలు రెడీగా ఉన్నారు. ధర్మ ప్రచారం చేసేవాడు వాళ్ళకే ఉన్నది. మన సామవేదం షణ్ముఖ శర్మ గారు లాంటి వాడు ఉన్నాడు. ఎక్కడ చేసినా అదే ధర్మ వీరుల్లాగా వాళ్ళు చేయవలసింది వాళ్ళు ప్రవచన రూపంలో వాళ్ళు చేసేది చేస్తున్నారు. అందుకని అందరూ చేస్తున్నదే దానికి తగ్గట్టే కనుక మనం కూడా భక్తులు కూడా కదులుతే, ఇది దేవుడి నుంచి ఆవేశం పొందితే, దేవుడి నుంచి మనం స్ఫూర్తి పొందితే, మనం ఇది చేసేది దేవుడికి కొబ్బరికాయలు కొట్టడం కాదు. మన దేవుడికి పుట్టింది మనం ధైర్యంగా నిలబడి మనం దాని పవిత్రతను కాపాడలేనటువంటిది కనుక ప్రజలకి వచ్చినప్పుడు కథ మొత్తం మారుతుంది. దీనికి కావలసిన అందరినీ దారికి తెచ్చేవాడు దేవుడే. ఈ రాజకీయ పార్టీల వల్ల, ఈ ప్రభుత్వాల వల్ల, ఈ చట్టాల వల్ల, ఈ కోర్టుల వల్ల ఏమీ కాదు ఈ దేశంలో. అన్నీ చేయగలిగింది చేసేది ధర్మం మీద ఆధారపడిన దేశం ఇది. ధర్మం నడిపిస్తుంది ఈ దేశాన్ని. ఈ ధర్మం వెనక దేవుడు ఉన్నాడు. ఆ దైవశక్తి, ధర్మశక్తితో ముందుకు పోతున్నాం. నీ కళ్ళ ముందే నువ్వు మొదలుపెట్టిన జాగోరే జాగో ఒక దేశవ్యాప్త ఉద్యమం అయిపోయి మొత్తం ఆలయ వ్యవస్థకు పెట్టిన చేడంతా పోతుంది. నీ కళ్ళ ముందు అతి త్వరలో జరుగుతుంది. మార్క్ మై వర్డ్స్. చూశారు కదా, ఏం చేస్తే, ఎలా చేస్తే
సనాతన ధర్మ పరిరక్షణ జరుగుతుంది అనేది ఎంబీఆర్ శాస్త్రి గారు ఎంత చక్కగా వివరించారు. శాస్త్రి గారు చెప్పినట్టు సనాతన ధర్మానికి హిందువులే రక్ష. హిందువులే పూనుకోకపోతే ఈ సనాతన ధర్మం గురించి అడిగేవారే ఉండరు. అభివృద్ధి కోసం అనేక సామాజిక వర్గాలు ఏ విధంగా ప్రభుత్వాలను నిలదీస్తున్నాయో అదే మాదిరిగా సనాతన ధర్మానికి కేంద్ర బిందువులైన ఆలయాల పరిరక్షణ గురించి నిలదీయకపోతే హిందువులకు దారుణమైన అన్యాయం జరుగుతుందని, ప్రపంచంలో ఏ జాతి కూడా ఎదుర్కోనంత వివక్షను హిందువులు ఎదుర్కోవాల్సి వస్తుందని శాస్త్రి గారు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి ప్రముఖ వ్యక్తితో మరోసారి కలుద్దాం. చూస్తూనే ఉండండి జాగో రే జాగో. జాగో హిందూ, జాగో భారత్.